కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్ర కుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. ఈనాటి ఉపన్యాసధార కార్యక్రమం సమావేశం జ్యోతిర్వాణికి మరొకసారి అందరికీ స్వాగతం. భారతదేశంలో భరతఖండంలో ముందు మరొక 5 సంవత్సరాలు పరిపాలించడానికి రాజాది నవగ్రహాలు అక్కడ అంతరిక్షంలో ఉంటే భూమి మీద ఎవరు రాజు అవుతారో ఎవరు మంత్రి అవుతారో అనేది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆ ఆసక్తిని పూర్తిగా చల్లార్చి సమాధానం దొరికే రోజు మనకి 4వ జూన్. ఆ రోజు రాత్రికి సుమారు 4 గంటలకి నిరయన పద్ధతిలో నిరయన విధానంలో ఆకాశంలో కూడా 5 గ్రహాలు వృషభ రాశిలో అత్యంత సామీప్య యుతితో ఉండబోతున్నాయి. సాధారణంగా రవి, బుధ, శుక్రులు అంతరగ్రహాలైనందుకు చాలా తరచుగా చాలా సమీపంలో కానీ ఒకే రాశిలోను కాను ఉండే అవకాశం ఉంటుంది, తరచుగా ఉంటుంది. కానీ బాహ్య గ్రహాలైనటువంటి కుజ, గురు, శనులు కలిసినప్పుడు కొంచెం ఎక్కువ కాలం ఆ 3 కూడా కలిస్తే 4 అవుతాయి. దాన్ని చాతుర్గ్రహ కూటమి అంటాం. ఈ చతుర్గ్రహ కూటమి కానీ, పంచగ్రహ కూటమి కానీ, షష్ఠగ్రహ కూటమి కానీ, సప్తగ్రహ కూటమి కానీ, అష్టగ్రహ కూటమి కానీ చాలా చాలా అరుదుగా వచ్చేటువంటి యోగాలు. అప్పుడు ఎప్పుడో 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది. అంటే 8 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. దీని అర్థం అవన్నీ ఏదో ఒక డబ్బాలోకి వచ్చాయి అనుకునే బదులుగా మన భూమి చుట్టూ ఉన్న గ్రహ శక్తులు ఎంత గురుత్వాకర్షణ శక్తి ఒక్క దగ్గరికి వస్తుందో, కేంద్రీకృతం అవుతుందో ఆలోచిస్తే అసలు మనం నిజంగా ఏమవుతామో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి పంచగను కూడా పరిగణిస్తే ఇప్పటికే మనకి యురేనస్, తర్వాత గురుగ్రహం, రవిగ్రహం, బుధగ్రహం వచ్చి ఆల్రెడీ వృషభంలో ఉన్నాయి. సో మనం ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి అభిమానులుగా జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రీయంగా వాటి గ్రహశక్తుల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పంచగ్రహ కూటమి మనకి ఏమేమి సూచించబోతున్నది, మనం దానిని ఎలా స్వీకరించాలి, అటు మేదిని జ్యోతిషంలో అంటే ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎలా ఉండబోతున్నది, దైనందిన జీవితంలో మనకి ఎలా ఉండబోతుంది. ఇది నిజానికి 2-3 రోజులే ఉండబోతుంది. 12వ తేదీ వరకు ఎక్కువ ఉండబోతుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రహాలు వాటి గమన వేగంతో ముందుకు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ కుజుడు వచ్చి చేరుతాడు, ఈ సంవత్సరానికి రాజు. ఇలా అంతరిక్షంలో ఆకాశంలో జరిగేటువంటి అద్భుతమే. ఆ అద్భుతాన్ని మన అందరి మిత్రుల ద్వారా, వారి జ్యోతిర్వాణి ద్వారా, వారి అనుభవం ద్వారా వాటి విషయాలన్నీ వినడానికి మనం అందరం ఉత్సాహంగా ఉన్నాం. ఈరోజు వచ్చిన వారందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ, తప్పకుండా 1 నిమిషం పాటైనా చెప్పడం కొరకు, 2 నిమిషాల పాటైనా చెప్పడం కొరకు ఎక్కువ మంది దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ,
ఈ చర్చను ఆరంభిస్తున్నాను. నాకు ఎదురుగుండా గురువు గారు పిఎస్ మూర్తి గారు కనపడుతున్నారు. వారికి ముందు నమస్కారం చేస్తున్నాను. తర్వాత రామా గారు కనపడుతున్నారు నాకున్న స్క్రీన్ లో. రవీంద్రనాథ్ గారు మనకి ఆల్రెడీ చాలా మంచి సమాచారాన్ని మన గ్రూప్ లో పోస్ట్ చేశారు. సో మీ అందరినీ మరొకసారి స్వాగతం చెప్తూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా, తమ తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం. మూర్తి గారు మీరు ఆరంభించండి. రవీంద్రనాథ్ గారు నమస్కారం. నమస్కారం సార్. మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టండి. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడమంటారా? ఓకే. అచ్చా, రవీంద్రనాథ్ గారు కూడా సిద్ధంగా ఉన్నట్లున్నారు. పెద్దవారికి వారికి అవకాశం. మీరిద్దరు మా పెద్ద గురువులు, ఎవరైనా మాట్లాడండి. మూర్తి గారు మీరు మాట్లాడండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే 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 సార్, మీరు మాట్లాడండి. చాలా సంతోషం. సభకు వందనాలు. వందనాలండి. పెద్దలకి కాంటెంపరీస్ కి, జూనియర్స్ కి, కొలీగ్స్ కి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ నా నమస్సమాంజలు. ఇది చాలా అద్భుతమైన టాపిక్స్ జయేష్ గారు రంగంలోకి తీసుకొస్తున్నారు. ఎంత కరెంట్ టాపిక్స్ అంటే అసలు మనము ఈ టీవీ ఛానల్స్ కన్నా, అంటే న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఏవైనా వాటికన్నా కూడా మనం చాలా అసలు ఓవర్ బీటన్ దెమ్ అన్నమాట. ఇది కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడంలో అస్ట్రాలాజికల్ పరంగా. సో ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ అన్నది అందరికీ తెలిసిందే. పంచగ్రహ కూటమి, ఈ గోచార స్థితి ఎట్లా ఉంటుంది, వ్యక్తిగత మరియు సంఘ జీవనంపై దీని ప్రభావం ఎలా ఉంటుందని ఈ టాపిక్ ఇతివృత్తం తీసుకున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా టెక్నికల్ టాపిక్ కూడా. ఇది అందరం మనము అంటే అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు న్యూ ఎంట్రన్స్ మాట్లాడ తగిన టాపిక్ కాదు. అయినా నేను జేఎస్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటిగా నేను మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను. సో ఏమైనా నేను సరిగా చెప్పలేకపోతే నన్ను మన్నించవలసిందిగా సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు కంజంక్షన్ ఆఫ్ 5 planets in one sign, how does it affect a personal society life? అంటే ఫస్ట్ మన తర్వాత సొసైటీ తర్వాత కంట్రీ తర్వాత వరల్డ్, అండ్ దెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ స్టెప్స్ లో ఇది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది చూడాలనుకుంటే, ఇప్పుడు సార్ చెప్పారు హ్యావింగ్ 5 planets in one house is a rare phenomenon. 5 planets అంటే ఆ అన్ని ప్లానెట్స్ ఒక ఎనర్జీ ఒక్కసారి, అంటే అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆ ఎనర్జీ ఫ్రమ్ ది మ్యాలఫిక్ ప్లానెట్ కావచ్చు, బెనిఫిక్ ప్లానెట్ కావచ్చు. ఇవి చాలా ఎక్కువగా ఉండి దగ్గర జంబుల్డ్ అప్. అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ తికమక పెట్టేస్తాయి. ఆ తికమక ఎలా ఉంటుంది అంటే, న్యాచురల్ గా ఇప్పుడు దీంట్లో సన్ను ఇప్పుడు ఒకవేళ ప్లానటరీ వార్ జరిగింది అనుకోండి, సన్ను మూను వాళ్ళు మనకు తెలుసు, రాహు కేతు దే డోంట్ పార్టిసిపేట్. సో మిగతా 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవే కొట్టుకుంటా ఉంటాయి. అంటే మార్స్ కానీ, జూపిటర్ కానీ, లేకపోతే మెర్క్యూరీ కానీ, వీనస్ కానీ. సో వీళ్ళు ఈ దీంట్లో ఎవరికి ఆధిపత్యం ఎవరికి ఉంటుందనే తర్వాత ఆలోచిస్తే సంఘం మీద, మనుషుల మీద, వరల్డ్ మీద చాలా ప్రభావం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ దీంట్లో ఈ కంజంక్షన్ లో మ్యాలఫిక్ ప్లానెట్స్ కి అసలు అడ్డం ఉండదు. అంటే వాళ్ళ యొక్క రెవెన్యూ ఫ్యాషన్ లో వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ ఉన్నారు, ఆయన మంచి ప్లానెట్స్ తో మంచిగా ఉంటారు, యువరాజు. అలాగే చెడ్డ వాళ్ళు ప్యాంపర్ చేశారనుకోండి, చెడ్డగా మారిపోతాడు. సో ఆయన కూడా ఈ కంజంక్షన్ టైంలో చెడ్డవాడిగానే బిహేవ్ చేస్తారు. అప్పుడు మెర్క్యూరీ యొక్క ఏవైతే పోకడలు ఉన్నాయో అవన్నీ నెగటివ్ వేలో మన మీద ప్రతిబింబించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సందర్భంలో నెగటివ్ ఫీల్స్ వెరీ కన్ఫ్యూజ్డ్. అండ్ ఏ హౌస్ లో ఇవైతే, అంటే ఇప్పుడైతే మనకి అనుకున్నాము తారస్ లో ఇవి కలుస్తున్నాయి. సో
తారస్ లో కలిసినప్పుడు ఆ హౌస్ యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఈ 5 గ్రహాలు కానీ 4 గ్రహాలు కానీ వాటి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సార్ చెప్పారు యురేనస్ అని. మనము మన అస్ట్రాలజీలో మనము యురేనస్ ప్లూటో ఆ గ్రహాలని మనం కన్సిడర్ చెయ్యము, మనకు తెలియదు అనుకుందాము. అయినా కూడా మిగతా గ్రహాల ఇంపాక్ట్ చాలా ఇదిగా ఉంటుంది. ఆ ఒక పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫోకస్ అవుతుంది. లైఫ్ లో ఇంటెన్సిటీ ఉంటుంది ఒక వ్యక్తిగత జీవితంలో. సింగిల్ మైండెడ్, ఇప్పుడు మనిషి ఒక్కడే కదా, వాడికి ఉన్న బుర్ర ఒక్కటే, కానీ వాడి మీద ఒక్కసారి 5 గ్రహాలు కనుక దుంకినప్పుడు వాడి మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఒక్కోసారి ఒక గుర్రం మాదిరి విత్ బ్లింకర్స్ తోటి స్ట్రైట్ గా పరిగెడుతూ ఉంటాడు టువర్డ్స్ దట్ ఎయిమ్, టు క్యాచ్ దట్ ఎయిమ్ ఆర్ టు హిట్ దట్ ఎయిమ్. సో అందువల్ల ఏంటి, ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. కానీ అది ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ మయోపియా ఆర్ నారోనెస్ ఆఫ్ విజన్. అబ్సెసివ్ టెండెన్సీ కూడా దారితీయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 7th హౌస్ లో ఉన్నాయి అనుకోండి, అంటే ఈ రోజు 7th హౌస్ కాదు, తారస్ లో ఉన్నాయి. సో 7th హౌస్ కనుక చూసుకుంటే అది ఎక్కువ రిలేషన్షిప్ మీద పూర్తిగా వాడి డైరెక్షన్ అంతా ఈ గృహకటం ఉన్నప్పుడు రిలేషన్షిప్ మీద ఉంటుంది. అంటే అంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, గత జన్మలో మర్చిపోయినవన్నీ కొత్తవి గుర్తుకొస్తాయి, లవ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. సో లాట్ ఆఫ్ ఈవెంట్స్ గెట్స్ కనెక్టెడ్ పర్టైనింగ్ టు దిస్ 7th హౌస్ వెన్ దిస్ కాన్ఫ్లుయెన్స్ ఆర్ కంజంక్షన్ ఆఫ్ ప్లానెట్స్ టేక్ ప్లేస్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవన్నీ ఇప్పుడు మెర్క్యూరీ వాటి ఈవెంట్స్ ని గట్టిగా ప్రెషర్ చేస్తుంది. అలాగే సన్ను ఆయన నేము ఫేము దానికోసం కష్టపడతాడు. సో దానికి సంబంధించిన ఈవెంట్స్ ని ఒక వ్యక్తిగత జీవనం మీద ప్రభావం చూపిస్తాయి. సో ఇట్లా మల్టీ థ్రెడెడ్ యాక్టివిటీస్ అంటాం కదా, వాటన్నిటికి కూడా కారణభూతులు అవుతారు ఒక ఇండివిజువల్ ఈ కాన్ఫ్లుయెన్స్, ఈ కంజంక్షన్ జరిగినప్పుడు. సో అది ఒక్కోసారి బిగ్ ఫాల్ కి అవకాశం ఇస్తుంది, బిగ్ రైజ్ కి కూడా అవకాశం ఇస్తుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ఇంకా అనుకున్నాను, ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ 5 ప్లానెట్స్ కలిస్తే ఎలా ఉంటుంది, సన్ మూన్ మార్స్ జూపిటర్ మెర్క్యూరీ కంజంక్షన్ అది ఎలా ఉంటుంది, అలాగే సన్ మూన్ మార్స్ వీనస్ మెర్క్యూరీ కంజంక్షన్ అది ఎలా ఉంటుంది. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అదంతా మనకు థియరిటికల్. సో నేను మనందరం తెలిసిన వాళ్ళని దాని మీద ఎక్కువ నేను ఫోకస్ చేయదలుచుకోలేదు ఇప్పుడు. బట్ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్ జూన్ లో ఎలా ఉంటాయి? ఫస్ట్ సార్ చెప్పారు గ్రాండ్ కంజంక్షన్ ఆఫ్ 4 ప్లానెట్స్. యాక్చువల్ గా చతుర్గ్రహ కూటమి. మెర్క్యూరీ 1°23 లో 1.23 degrees లో మెర్క్యూరీ ఉంటుంది. నిన్న ఒక సారు ఇది కూడా పంపించారు, చార్ట్ కూడా, ఆ చార్ట్ లో క్లియర్ గా రాశారు. జూపిటర్ 7.14 degrees, వీనస్ 15.5 degrees, సన్ 16.49. తారస్ లో ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు? అప్ టు 12th, నిన్న నుంచి 12th వరకు. మూన్ ఎప్పుడు జాయిన్ అవుతాడు? మూన్ ఉండేది 1.5 రోజే కదా ఆల్మోస్ట్. సో మూన్ 6th నాడు జాయిన్ అవుతారు. అప్పుడు పంచగ్రహ కూటమి అవుతుంది ఆ 5వ తారీఖు మాత్రము. మిగతా రోజుల్లో 4 నుంచి 12 వరకు ఇది ఈ 4 గ్రహాలు కూటమిలో ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఫస్ట్ జూన్ నాడు మార్స్ ట్రాన్సిట్ ఇంటు ది ఏరీస్. ఆఫ్టర్ దట్ 12th June Venus transit from Taurus to Gemini, and then Mercury 14th నాడేమో జెమినీకి వెళ్ళిపోతారు. మెర్క్యూరీ కూడా. సన్ తారస్ టు జెమినీ, సన్ కూడా తారస్ టు జెమినీకి వస్తారు 15th June నాడు. 29th June నాడు మెర్క్యూరీ అగైన్ ఫ్రమ్ he goes to Cancer. From Gemini to Cancer he will go. This is what changes are taking place during this month. అంటే ఈ మంత్ ప్రభావం ఎట్లా ఉంటుంది? 4 రోజులు 12వ తారీఖు ప్రభావమే కాకుండా ఈ 3 రోజుల ప్రభావం ఎట్లా ఉంటుంది వేరే రాశుల మీద అని చూసుకుంటే, ముఖ్యంగా 12 రాశుల్లో 6 రాశుల మీద ఈ ప్రభావం ఉంటుందని నాకు తెలిసింది. ఐ మే బి రాంగ్. ఎయిరిస్ చాలా ఫేవరబుల్ ఉంటుంది. ఎయిరిస్ వాళ్ళకి వాళ్ళ అంత పెండింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ముందుకు దూసుకు వెళ్తారు వాళ్ళు. విత్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ దే గెట్.
తారస్ చూస్తే చాలా చాలా ఆస్పిషియస్, ఎందుకంటే తారస్ లోనే 6 రోజులు ఉంటాయి. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ కంప్లీటింగ్ మెనీ ఆస్పిషియస్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్లీ అండ్ దే విల్ అటైన్ గుడ్ ఫార్చ్యూన్ అండ్ హ్యాపీనెస్. సో ఫర్ ఎంప్లాయిడ్ పీపుల్ చాలా మంచిది ఇది. దే విల్ మీట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అంతే కదా, రేపు ప్రభుత్వం మారుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, లేదా ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉంటారు, బ్యాంక్ ఎండీనో ఈడీఓ ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన వెంబడే వెళ్ళి కొత్త ప్రభుత్వం ఇప్పుడు నాన్ ఫోకల్ పోస్ట్ లో ఉన్నవాడు ఫోకస్ పోస్టులకు వస్తారు ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ Taurus people because of government changes is happening. And Leo is again it's also good results, but Leo ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో. సో Virgo also కూడా సిమిలర్ ఇస్తుంది, but they get involved in charitable activities, Virgo people. So and their financial position is very strong అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాళ్ళకి మనీ వస్తుంది. అండ్ లిబ్రా ఈ జూన్ లో ప్లానటరీ ట్రాన్సిట్ ఏదైతే ఉందో దానివల్ల లిబ్రా వాళ్ళు ఎక్కువ గ్లోరీ, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ తీసుకుంటారు లిబ్రా పీపుల్. వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వర్క్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ సాజిటేరియస్ లో Sagittarius natives ki this transit will bring lot of luck and they move ahead in their careers. Unfinished tasks ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు. దే గెట్ న్యూ ఆపర్చునిటీస్, అంటే ఎక్స్పాన్షన్ కి కానీ దానికి పాసిబిలిటీ ఉంటుంది. బిజినెస్ పీపుల్ కి దే గెట్ న్యూ ప్లాన్స్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ ఆల్. అండ్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో సాజిటేరియస్ రాశి వాళ్ళకి, వాళ్ళు ఈ పీరియడ్ లో ఫ్యామిలీ డిఫరెన్సెస్ ప్యాచప్ చేసుకొని చాలా సుఖకరమైన ఆనందకరమైన జీవితం గడుపుతారు. సో ఇది ఈ చతుర్గ్రహ కూటమి గురించి. సో ఓవరాల్ గా ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ లో ప్లానటరీ వార్ లేదు, ఎందుకంటే మూన్ సన్ ఇందాక అనుకున్నాం. సో దేర్ ఇస్ నో ప్లానటరీ వార్. ప్లానటరీ వార్ ఉండదు కాబట్టి, గ్రహ యుద్ధం ఉండదు కాబట్టి మనకి అప్ టు May 22 వరకు బాగుంటుంది. కానీ May 22 నాడు గ్రహ యుద్ధం జరగవచ్చని ఒక అంచనా ఉంది. ఇది కూడా elders should correct me. This thing between Jupiter and Venus, I don't know, so I stand corrected. So and then again August 12th కుజుడికి గురువుకి మధ్యలో కూడా ప్లానటరీ వార్ జరగచ్చు అని ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఎక్కడో నేను చదివాను ఇది. సో ఈ ప్లానటరీ వార్ లో మనకు తెలుసు గ్రహ విత్ మోస్ట్ నార్థరన్ డిక్లినేషన్ లో ఉన్నది విన్స్ ది వార్. On the other hand, the planet that is regularly less bright is brighter, it becomes brighter, then it wins the war, and no checks for most northern portion is made. So this is about the planet. And after that, planetary war lo manaku telusu Mars, Jupiter, Saturn, these are the things. Mercury, these are the things involved now. Mercury, Venus, Mars, Jupiter, Saturn. అది జరుగుతుందా లేదా అన్నది మనం చూడాలి. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని మిగతా వాళ్ళు, ఐ థింక్ మై కొలీగ్స్ అండ్ మై ఫ్రెండ్స్ విల్ థ్రో దర్ లైట్ ఆన్ దట్. సో అదే మనం అనుకున్నాం ప్లానటరీ అలైన్మెంట్ ఇన్ స్కై అనేదో యూట్యూబ్ లో చక్కర్లు పుడుతున్నాయి. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఇండియాలో పవర్ఫుల్ బైనాక్యులర్స్ ఉన్నా కూడా కనపడకపోవచ్చు అని. రేపు ఉన్న ఈ లైనప్ అవటం ఇన్ జొడాయిక్ స్ట్రైట్ లైన్ లోకి వస్తాయని. ఏమేంటి మెర్క్యూరీ, జూపిటర్, యురేనస్, మార్స్, నెప్ట్యూన్ అండ్ సాటర్న్ ఓన్లీ ఈస్ట్ కోస్ట్ యుఎస్ లోనే కనిపిస్తుందని కొందరు అంటున్నారు. సో అది దట్ నీడ్ టు బి వాచ్డ్ అండ్ దట్ నీడ్ టు బి అగైన్ రీకన్సిడర్డ్ వెన్ వీ మీట్ నెక్స్ట్. అండ్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ టుడే. సో నమస్కారం అందరికీ. చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి విషయాన్ని మంచిగా ఆరంభించారు, ధన్యవాదాలు. మిత్రులందరికీ ఒక విన్నపం, ఈ పంచగ్రహ కూటమి లేదా చతుర్గ్రహ కూటమి వచ్చినప్పుడు సాధారణంగా సూర్యుడు లేకుండా ఉండడు. సూర్యుడు దాంట్లో డెఫినెట్ గా పార్ట్నర్ అవుతాడు. సూర్యుడు లేకుండా రావడం అనేది కొంచెం ఇంకా అరుదవుతుంది.
రెండవది సూర్యుడు వచ్చాడు అంటే దాని అర్థం మనకి ఎదురుగుండా అన్ని ఉన్నాయని అర్థం. సూర్యుడు ఎదురుగుండా మనం ఉంటాం కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. రెండవది ఈ ఈ ఇతివృత్తంతో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నందుకు దయచేసి అందరూ గ్రహాలు రాశి చక్రంలో ఏ వైపు ఉన్నాయి, ఆ వైపు అంటే అర్థం ఏమిటి అనేది ఎప్పుడు గమనిస్తూ ఉండండి. ఇప్పుడు అన్నారు మూర్తి గారు మనం చూడలేమేమో చూడగలమో, ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు 17-18 డిగ్రీల దగ్గర ఉన్నాడు అంటే ఆ వృషభ రాశి ఉదయించిన తర్వాత 17 డిగ్రీల తర్వాత కనబడతాడు. ఆయన వెనకాల వీళ్ళున్నారు అందరు. ఆ కారణంగా మనకి ఈ గ్రహాలు కనపడవు. అప్పటికి సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయిన తర్వాత వెనకాల ఉండేసరికి మనకు కనపడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పొద్దున పూట సూర్యోదయం అయ్యకన్నా ముందు బ్రహ్మ ముహూర్తంలో లేచి కనుక ఆకాశం వైపు చూస్తే తప్పకుండా కొన్ని గ్రహాల దర్శనం అవుతుంది. భారతదేశంలోనే అవుతుంది, ఎక్కడైనా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నారు కాబట్టి, భూమధ్య రేఖ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలు ఈజీగా చూడగలుగుతాయి. ఆ తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతుంది అంటే మన భూమధ్య రేఖకి అంటే విశ్వమధ్య రేఖకి ఉత్తరార్ధగోళంలోన దక్షిణార్ధగోళంలోన, ఇది కూడా మనం ఎప్పుడు చూసుకోవాలి. దక్షిణార్ధగోళంలో అయితే మళ్ళీ ఒక రకం, ఉత్తరార్ధగోళంలో అయితే మరొక రకం. ఇలా అవన్నీ మనం గమనించాలి. ఇదంతా ఎందుకు ఆలోచింపజేయడానికి ఎందుకు కారణం అంటే మనం అందరం తరచూ చూస్తుంటాం రాశి చక్రాన్ని, అన్ని గ్రహాలను చూస్తుంటాం, ఏ గ్రహం ఎక్కడుంది చూస్తుంటాం, కానీ వాటి గమనం, వాటి యొక్క కదలికలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా జూలై చివరిలో జూన్ చివరి భాగంలో ఈయన మళ్ళీ వృషభానికి వస్తున్నాడు మన కుజుడు. ఆ తర్వాత మళ్ళీ 10-15 రోజుల తర్వాత కానీ వాళ్ళు కలవబోదు. అంటే మోస్ట్లీ జూలైలో లేదా ఆగస్టులోనో వాళ్ళు కలుస్తారు. అప్పుడు గ్రహయుద్ధం అవుతుంది. గ్రహయుద్ధం అంటే ఏమీ లేదు, అత్యంత సామీప్య యుతి, అది గ్రహయుద్ధంగా చెప్పబడుతుంది. సో అందరూ దయచేసి ఆ గ్రహాల కదలికల్ని గమనిస్తూ వాటి ప్రభావానికి లోన్ అవుతూ వాటి ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు ఎంవి శర్మ గారు కూడా వచ్చారు. రవీంద్రనాథ్ గారు దయచేసి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాం. చాలా రోజులైంది మీ జ్యోతిర్వాణి విని. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సభకి నమస్కారం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకి చాలా చాలా ఆసక్తిదాయకమైన విషయం మన జ్యోతిర్వాణిలో మనం చర్చించుకుంటున్నాము. గ్రహ కూటమి. గ్రహ కూటమి అనగానే 3 గ్రహాలు లేదా అంతకన్నా ఎక్కువ కూటమి మకరంలో జరిగింది. నా దగ్గర ఒక వర్క్డ్ అవుట్ ప్రాక్టికల్ హారోస్కోప్ కూడా ఒకటి ఉంది నా దగ్గర. దాని గురించి ఇప్పుడు ఎప్పుడైనా విషయం వస్తే నేను చర్చిస్తాను మీతో. ఆ వ్యక్తి జీవితం గురించి నాకు విపత్తు జరుగుతుందేమో, మొత్తం శక్తి అంతా ఒక దగ్గర ఉందేమో అని అనుకోవటానికి వీలు లేదు. అవి కాక మనం ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకొని ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు గ్రహ కూటమి అనగానే ఏమిటి జరుగుతుంది అంటే కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వన్ రాశి. ఒక రాశిలో వేరు శక్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. వేరు శక్తులు ఒక రాశిలో కేంద్రీకృతమై ఉంటే ఏమిటి జరుగుతుంది, ఆ రాశికి ఏమిటి జరుగుతుంది, ఆ వ్యక్తికి ఏమిటి జరుగుతుంది, లేదా ఆ దేశానికి ఏమిటి జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ముందుగా మనం అంచనా వేయవలసింది గ్రహ బలం. ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహం డామినేట్ చేస్తుంది ఆ భావానికి సంబంధించిన విషయాలకి. ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ గ్రహం సరిగా చెప్పలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది, కానీ దాని ప్రభావం ఉంటుంది. ఇవాళ ఈ చర్చకి మరింత ఎక్కువ ప్రాముఖ్యత రావడానికి కారణం ఈ గ్రహ కూటమి మన భారతదేశ లగ్నం మీద జరుగుతోంది.
వృషభ రాశి భారతదేశ లగ్నం. భారతదేశ లగ్నం ఎల్లుండి 4వ తారీఖున మన ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజున పొద్దున సూర్యోదయానికి ఎలా ఉంటుంది అనేది నేను లెక్క కట్టాను, పోస్ట్ చేశాను. అందరూ చూసే ఉంటారు మిత్రులు. మన లగ్నంలో ఏమేమి ఉన్నాయి, లగ్నం అనగానే ఈ దేశం పరిస్థితి ఏమిటి అనేది మాత్రమే దేశం ప్రొజెక్ట్ చేస్తుంది అనేది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు 4 గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అది కాక మనం వెస్టర్న్ కూడా తీసుకుంటే యురేనస్ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని చూస్తే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అంటే లగ్నాధిపతి స్వస్థానంలో ఉన్నాడు. స్వస్థానంలోనే వీరస్ చాలా బలంగా ఉన్నాడు, బాగుంది. సూర్యుడు శత్రుచక్షణలో ఉన్నాడు, అబ్బే అంత లాభం లేదు. ఈ రకమైన అనాలిసిస్ అంతా మనం పిన్సోపక బల రూపంలో ఒక చార్ట్ తయారు చేసి పెట్టాము చూడండి. అందులో సూర్యుడికి కేవలం 7 పాయింట్లు వచ్చినాయి 20లో. అలాగే జూపిటర్ కూడా శత్రుచక్షణ, జూపిటర్ కూడా 7 పాయింట్లు వచ్చినాయి. బలంగా ఉంది ఎవరంటే వీనస్, పూర్తి 20 పాయింట్లు ఉన్నాయి వీనస్కి. బుధుడికి 15 పాయింట్లు ఉన్నాయి. అంటే వీనస్, బుధుడు, శుక్రుడు, బుధుడు ఇద్దరు బలంగా ఉన్నారు, మిగతా ఇద్దరు బలహీనంగా ఉన్నారు. అంటే డామినేషన్ ఎక్కడ రావాలి? డామినేషను వీనస్ దగ్గర నుంచి రావాలి, లేదా బుధుడి దగ్గర నుంచి, ఇద్దరు కాంబినేషన్ దగ్గర నుంచి రావాలి. మరి మిగతా వాళ్ళిద్దరు ఏమిటి చేస్తున్నారయ్యా? మిగతా వాళ్ళిద్దరు ఏమిటి చేస్తున్నారంటే భావేశ అవస్థ ఏమిటో కూడా చూద్దాం మనం. వాళ్ళిద్దరికి బలం ఎలాగూ లేదు, స్థాన బలం, రాశి బలం ఎలాగూ లేదు. భావేశ అవస్థ ఎలాగున్నది కూడా నేను ఒక పిక్చర్లో పోస్ట్ చేశాను చూడండి. అందులో గురుడు వృద్ధ సుషుప్తావస్థలో ఉన్నాడు అని చెప్తోంది. వృద్ధుడు సుషుప్తావస్థ అంటే ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు గురుడు. సరే, సూర్యుడు కుమారావస్థలో ఉన్నాడు, వాడు సుషుప్తాయే. అలాగే ముదితం కూడా అయ్యాడు. కాబట్టి కుమారావస్థలో ఉన్న కాబట్టి సూర్యుడు పర్వాలేదు, బలంగానే ఉన్నాడు. కానీ స్థానబలం లేదు. స్థానబలం లేకపోవటం వలన సూర్యుడు తన ప్రభావం అంత ఎక్కువ చూపించలేకపోతాడు. అదే శుక్రుడిని చూస్తే కుమారావస్థలో జాగ్రత్తావస్థలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. స్వస్థానాల్లో ఉండి లగ్నాధిపతి అయి ఉండి షష్టమాధిపతి కూడాను. లగ్నాధిపతి షష్టమాధిపతి ఒకటే అయినప్పుడు షష్టమాను కూడా మంచిగా జరుగుతుంది, వాడు బలంగా ఉంటే. ఇంత బలంగా ఉన్నాడు శుక్రుడు. ఓకే, బాగానే ఉంది. ఇకపోతే ఇక్కడ ఏమిటి జరుగుతుంది ఈ లగ్నానికి అంటే, ఈ లగ్నానికి ప్రస్తుతం ఈ రకమైన కాంబినేషన్లో చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాల బలాలు మనం అంచనా వేస్తే, వాటి అవస్థలు, బలాలు, అవస్థలు అంచనా వేస్తే శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరు బలంగా ఉన్నారు, మిగతా ఇద్దరు. అక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మరి ఈ గురుడు బలహీనంగా ఉన్నాడు అంటున్నాడు. గురుడు అష్టమాధిపతిను ఏకాదశాధిపతి అయ్యాడు వృషభానికి. ఏకాదశాధిపతి మరి బలహీనంగా ఉంటే మరి ఏమిటి జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే కేవలం ఒక గ్రహం తీసుకొని మనం ఏ నిర్ణయం తీసుకోలేము. ఓవరాల్ ఆ రాశికి ఏమిటి జరుగుతుంది అనేది చూడాలి అంటే మీరు అష్టక వర్గానికి వెళ్ళి చూడండి. అష్టగ్రహ చార్ట్ కూడా నేను పోస్ట్ చేశాను. ఇది చాలా అరుదుగా కనిపించే కాంబినేషన్ నేను చూశాను. ఇందులో అష్టక వర్గంలో ఏకాదశం మీనానికి 39 పాయింట్లు వచ్చినాయి. 39, 5 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్లు అన్ని గ్రహాలు ఇచ్చినాయి. అలాగే దశమానికి 40 పాయింట్లు ఇచ్చినాయి. కానీ చూడండి లగ్నం అయిన వృషభానికి మాత్రం 27 పాయింట్లు వచ్చినాయి. అంటే లగ్నం బలహీనంగా ఉంది, కానీ లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు. ఏకాదశంలో కూడా మంచి యాక్టివిటీ ఉంది, దశమంలో కూడా మంచి యాక్టివిటీ ఉంది. సో ఓవరాల్గా మనం చూసే సస్టెనెన్స్ ఎక్కడ ఉంది అంటే పాజిటివ్ సైడ్ ఇంకా సస్టైన్ అవుతోంది, నెగిటివ్ సైడ్ సస్టైన్ అవ్వట్లేదు. ఇక్కడ మనం మరొక విషయం చూద్దాం. ఆపోజిషన్ ఇప్పుడేంటి, ఇందులో ప్రస్తుతం D10
మన దశమాంశ తీసుకొని చూస్తే దశమాంశలో గురుడు స్వస్థానంలో ఉన్నాడు, మీనంలో. శని ఉచ్చలో ఉన్నాడు. అదే మనం జన్మకుండలి చూస్తే శని దశమంలో స్వస్థానంలో చాలా బలంగా ఉన్నాడు. అంటే ఏమిటి? దశమం అష్టక వర్గంలో కూడా దశమం చాలా బలంగా కనిపిస్తోంది, అత్యంత బలంగా కనిపిస్తోంది. దశమాధిపతి స్వస్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు 4వ తారీఖున జరిగే సంఘటనల వలన ఈ దేశానికి చాలా చాలా మంచి జరగబోతోంది. ఇక్కడ నేను ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది నేను మాట్లాడడం లేదండి. దయచేసి గమనించండి. ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది నేను మాట్లాడడం లేదు. జూన్ 4వ తారీఖున జరిగే సంఘటనల వలన మన దేశానికి చాలా చాలా మంచి జరగబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎందుకంటే దశమాధిపతి శని స్థిర రాశిలో ఉన్నాడు. స్థిర రాశిలో ఉన్న గ్రహం ఇచ్చే ప్రభావం ఎప్పుడు కూడా చాలా కాలం ఉంటుంది. అలాగే లగ్నాధిపతి కూడా స్థిర రాశిలోనే ఉన్నారు. ఇది ఒక గ్రహ కూటమి గురించి మనం చర్చించేటప్పుడు ఈ రకంగా మనం అన్ని విధాల ఆ గ్రహాలు ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి అవస్థలు ఏమిటి, వాటి బలాలు ఏమిటి, ఇవి ఇక్కడ ఉండటం వల్ల వచ్చే ప్రభావం ఏమిటి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది కాక మరొకటి నేను వెస్టర్న్ స్టైల్లో కూడా వేసి చూశాను. మన కస్ప్, మన 12 భావాల కస్పులు ఎక్కడ మొదలవుతున్నాయో చూసి వాటి నుంచి ఈ గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి అనేది చూస్తే సూర్యుడు శుక్రుడు ఇద్దరు ఖచ్చితంగా లగ్నం మీద కూర్చొని ఉన్నారు. వెరీ వెరీ స్ట్రాంగ్లీ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు దట్ లగ్న ఆన్ దట్ పర్టికులర్ డే అని అర్థం. అలాగే మీరు చంద్రుని తీసుకుంటే ఖచ్చితంగా 12 భావం యొక్క కస్పు మీద, గుమ్మ మీద కూర్చొని ఉన్నాడు చంద్రుడు ఇక్కడ తృతీయాధిపతి అయిన వాడు ద్వాదశ భావం కస్పు మీద కూర్చొని ఉంటే ఏమిటి జరుగుతుంది అంటే, ముందు వాడి బలం ఎంతో చూడండి. ముందు వాడు ఎంత బలంగా ఉన్నాడు అనేది మనం చూస్తే మన భావేశ చార్ట్కి వెళ్దాము. భావేశ చార్ట్లో చంద్రుడికి ఎంత బలం ఇచ్చాడు? చంద్రుడు యువావస్థ స్వస్థ అంటే చంద్రుడు చాలా హుషారుగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. కానీ D1లో కానీ D3లో కానీ D9 D12 ఎక్కడ కూడా బలం లేదు. చంద్రుడికి బలంగా ఉన్నాడు కానీ, అంటే మంచి హుషారుగా ఉన్నాడు కానీ ఎక్కడ బలం కనబడ్డం లేదు. కాబట్టి ఏడు జరుగుతాయి. తృతీయాధిపతి అయిన వాడు ద్వాదశము కస్పు మీద కూర్చుని ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ గాసిప్, అదేంటి బిహైండ్ ద స్క్రీన్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతాయి. అంతకు మించి ప్రత్యేకం దానివల్ల ఏమిటి జరగదు. ఒక రోజు అవ్వగానే అది వచ్చి లగ్నం మీదకి వస్తున్నాడు, రాగానే ఎవ్రీథింగ్ ఇట్ సబ్సైడ్. సో దిస్ ఈస్ వాట్ ఐ సా in analyzing this Panchagraha Kotami that is happening on 5th, and if we include Western system also, this Uranus is already there on Taurus, so he is also influencing the Chaturgraha Kotami in a manner. ఇక్కడ మీరు మరొకటి చూడండి, ప్లానెట్ ఆస్పెక్ట్స్ కూడా నేను ఇచ్చాను చూడండి. ప్లానెట్ ఆస్పెక్ట్స్ లో యురేనస్ ని దాటిపోయి మెర్క్యూరీ 7 డిగ్రీల దూరంలో ఉన్నాడు. అది తప్పితే ఇంకే గ్రహం కూడా నోటబుల్ కాంటాక్ట్ లో లేదు యురేనస్ తో. సో యురేనస్ వెస్టర్న్ సిస్టమ్ ప్రకారం చూస్తే దశమాధిపతి కూడాను. కాబట్టి ఏంటంటే దేర్ కుడ్ బి, it appears that something is going to happen, but nothing is going to happen out of the blue. సరే, ఇలాగుంది, ఇంత దేశానికి చాలా మంచి జరగబోతోంది అది ఇది అని చెప్పి మనం అనుకుంటున్నాము.
కానీ దేశం అన్నా మనుషులన్నా శత్రువులు అంటూ ఉంటారు కదయ్యా, అసలు వాటి పరిస్థితి ఏమిటి అని చెప్పారు అనుకుంటే, మరి దేశానికి దేశం మనకి లగ్నము దేశం అనుకుంటే, సప్తమాధిపతి అపోజిట్ అని అనుకుంటే, సప్తమాధిపతి ఇక్కడ మనకి కుజుడయ్యాడు. కుజుడు స్వస్థానంలో చాలా చాలా బలంగా ఉన్నాడు. ఎక్కడ? ఏరీస్లో. ఏరీస్ అంటే మేషము, కానీ వాడు ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశం అంటే లగ్నానికి షష్టమం. లగ్నానికి షష్టమం అయినా స్వగృహం కాబట్టి ఆ లగ్నానికి మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ వృశ్చికం వీడు బలంగా ఉండటంతో పాటు D1లో వీడు నెట్ చూస్తే 15.1 పాయింట్స్ వచ్చినాయి. చాలా బలంగా ఉన్నాడు. కానీ మనం భావేశ దగ్గరికి వెళ్తే అక్కడేం కనిపిస్తుంది? ఏరీస్ శైశవావస్థ, జాగ్రత్తలో ఉన్నాడు కానీ శైశవావస్థలో ఉన్నాడు. శైశవావస్థలో ఉన్న బలానికి తన బలము, గ్రహానికి బలము కేవలం 1/4 మాత్రమే ఉంటుంది. కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఏమైనా చేయాలి అనుకున్నా వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం యాజ్ ఆన్ 4th జూన్ ఏమీ చేయలేని పరిస్థితి అది వాళ్ళకి. అదే వాళ్ళ ఏకాదశం తీసుకుంటే కన్యా ఇంది, కన్యాధిపతి ఏమో లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో ఈజ్ ఆల్రెడీ విత్ లగ్నాధిపతి వీనస్. లగ్నాధిపతి వీనస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద 11th. అది. సో దిస్ ఈస్ హౌ మై అనాలిసిస్ గోస్. ఇప్పుడు జనరల్గా మనం ప్లానెట్స్, గ్రహ లక్షణాలు కానీ, మన రాశి లక్షణాలు కానీ, రాశి తత్వాలు కానీ ఏవి ఎప్పుడు మారవు. ఏ రకమైన కాంబినేషన్ తీసుకుని ఇవేమీ మారవు. మనకి మారేదలే ఏంటయ్యా అంటే ఆ గ్రహస్థితి, ఈ రకమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు మిగతా వాటితో అవి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని ఉన్నాయి, వాటి బలం ఎంత ఉంటుంది, వాటి అవస్థ ఎంత ఉంటుంది, వాటిని మనం జడ్జి చేసి అవి ఏమి చేస్తాయి, ఏమి చేయలేవు అనేది నిర్ణయించాల్సి వస్తుంది. సో 4 జూన్ ప్రకారం నాకు చూస్తే ఈ దేశానికి చాలా 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 మంచి జరగబోతోంది. 4వ తారీఖు జరిగే పరిణామాల వలన ఏమిటి జరుగుతుంది, ఎవరు వస్తారు, ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఏమిటనేది అది దైవేచ్ఛ. సరే, నేను చెప్పదలుచుకుంది ఇంతేనండి. ఇంకా మిగతా పెద్దలు చెప్తే మనం మరింత ముందుకు డిస్కషన్ చేసుకుందాం. నమస్కారం అందరికి. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మనకి ఈ కొద్ది సమయంలో గురుగారు ఎన్నో విషయాలు చెప్పారు. గ్రహాల అవస్థలు, గ్రహాల స్థితులు, గ్రహాలు ఏ గ్రహం ఎలా మళ్ళీ ఎంతెంత డిగ్రీలలో ఉన్నప్పుడు, ఇలా ఎన్నో విషయాలు మనకి కొంత చిన్న సమయంలోనే, తక్కువ సమయంలోనే మనకు అర్థమయ్యే అవకాశం వస్తుంది. ఇది నిజంగా జ్యోతిర్వాణి గొప్పతనం. గురుగారు ఎంవి శర్మ గారు తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఉన్నారా? నాకేనా అవకాశం? మీరందరి ముందు అయిపోతే తర్వాత వాళ్ళని అడుగుతా. సౌండ్ బాగానే ఉందా? ఆడియో బాగుందా? ఓకేనా? ఆడియో బాగుంది. ఓకేనా? ఇప్పుడు అందరికి శుభ సాయంకాలం. మనకు వృషభ రాశిలో 5 గ్రహాల కలయిక అనే ఒక నియమంతో పంచగ్రహ కూటము అనేది. సరే, ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు నా ఆలోచన క్రమము మే 1 ఆ ప్రాంతంలో గురువు కృతిక 2వ పాదం వృషభ రాశిలో ప్రవేశించినాడు. ఆ తదనంతరము ఫస్ట్ గురువుతో కలిసిన వాడు, అంటే వృషభ రాశిలో కలయికలు చెప్తున్నా. ఫస్ట్ వృషభ రాశిలో గురువుతో కలిసిన వాడు చంద్రుడు. ఇప్పుడు 2వసారి కలవబోతున్నాడు. మొదటిసారి ఆయన ఇంచుమించుగా 9వ తారీఖు ఆ ప్రాంతంలో కలవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ నేనేం చెప్పదలుచుకున్నానంటే,
రెండు గ్రహాల యొక్క కలయికని యోగంగా మాట్లాడతాము. అదే గ్రహ యోగం కింద రెండు గ్రహాల కలయికను. సహజంగా విగ్రహాల యొక్క కలయిక కాంబినేషన్స్ 21 విగ్రహాల కలయిక కాంబినేషన్ 35 ఉంటాయి. 4 గ్రహాల యొక్క చాతుర్గ్రహ కలయిక కూడా 35 కాంబినేషన్స్ ఉంటాయి. 5 గ్రహాల కలయిక వచ్చే వరకు 21 అవుతుంది. మళ్ళా ఈ గ్రహాల కలయికలో రాహు కేతువులు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కలిసినా ఆ యొక్క యోగం కిందనే, ఆ యోగానికి ఫలితం కింద చెప్పుకుంటాం. అది ఒక అష్టగ్రహ కూటంలోనే రాహుతోనూ కలసడం జరుగుతుంది. అవి చాలా రేరు. షడ్గ్రహ కూటాల వరకు పంచగ్రహ షడ్గ్రహ కూటాలు కొద్దిగా అరుదుగానే కనబడతాయి. షడ్గ్రహ కూటం అరుదు, సప్త అష్టగ్రహ కూటాలు మరీ అరుదు. అయితే ఇక్కడ మనకు మే 1 నుంచి మొట్టమొదలు గురువుతో చంద్రుడు కలవడం వల్ల అక్కడ విగ్రహ యోగం ఒక 2 రోజులు ఏర్పడిపోయింది. ఆ తదనంతరం మే 14కు రవి చేరాడు కృతికా నక్షత్రంలో, రవి 2వ పాదంలో అంటే వృషభ రాశిలో. ఆ తర్వాత గురువుకు రవికి కలిసి ఒక యోగం కలిసింది అక్కడ. అదొక దిగ్గ్రహ యోగం ఏర్పడ్డది. అది కొద్ది రోజులు నడుస్తున్నది. అట్లా ఆ నడుస్తున్నప్పుడు, ఆ దిగ్గ్రహ యోగం నడుస్తున్నప్పుడే దాదాపుగా 19వ తేదీ ఆ ప్రాంతంలో శుక్రుడు దిగాడు. ఆయన కృతికా నక్షత్రం. ఈ వరుసను చూస్తే కృతికా నక్షత్రంలో రవి గురు శుక్రులు చాలా కాలం అంటే చాలా రోజులు ఉండడం జరిగింది. తర్వాత మొన్న ఈ పాయింట్ 24, 25వ తేదీలో రవి కృత్తికను వదిలేసి రోహిణిలోకి వెళ్ళిపోయాడు. శుక్రుడు కూడా రోహిణిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు ఒక్కడే కృత్తికలో ఉన్నాడు. రేపు బుధుడు ఎన్నడు 5వ తేదీ మధ్యాహ్నం 3:30 అంటే ఈ లోపుగా బుధుడు కూడా వచ్చేసాడు. దీంట్లో కృతిలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే 5వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి కృతికా నక్షత్రాన్ని వదిలి రోహిణి నక్షత్రంలో చంద్ర శుక్ర బుధులు కలిసిపోతున్నారు. నక్షత్ర భేదాన్ని బట్టి చెప్తున్నాను. అప్పుడు గురువు అక్కడ అవుతున్నాడు. మళ్ళీ గురువుతో చంద్రుడు 5వ తారీఖు నాడే మధ్యాహ్నం ఆ తెల్లవారుజాము అంటే మధ్యాహ్నం సాయంత్రం కలుస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ రోహిణిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ పంచగ్రహ కూటము 5వ తేదీ సాయంత్రం నుంచి మొదలు పెట్టుకుంటే 6వ తేదీ తెల్లవారుజాము నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు ఈ పంచగ్రహ కూటంలో 4 గ్రహాలు రోహిణి నక్షత్రంలో ఉండి ఒక కృత్తికా నక్షత్రంలో గురువు ఒక్కడే ఉన్నాడు ఈ పంచగ్రహ కూటంలో. అంటే వృషభ రాశిలో 30 degrees మనం చూస్తే 4 planets కంజంక్షన్ దీంట్లో ఉంది. ఏది రోహిణిలో ఉంది. కృత్తిక 3వ పాదంలో ఇక్కడ గురువు ఉన్నాడు. అంటే నక్షత్రం ఏక నక్షత్రం అయితే అది ఎట్లుండేదో కానీ ఏక నక్షత్రంలో ఉన్న ఈ 4 గ్రహాల ప్రభావాన్ని మనం ఈ పంచగ్రహ కూటమనే కాకుండా చాతుర్గ్రహ కూట ఫలితము పంచగ్రహ కూట ఫలితాన్ని కూడా మనం అన్వయించుకుంటే బాగుంటుందో ఏమో అని నాకు అది. ఎందుకంటే 4 గ్రహాలు ఒక నక్షత్రంలో ఉండడం కూడా జరిగింది కాబట్టి. అయితే దీనికి మన యొక్క శాస్త్రకారకులు ఏమన్నారంటే తారేషు భాను గురు బౌధ దానవే జై. తారేషు అంటే చంద్రుడు, భాను అంటే సూర్యుడు, గురువు, బుధుడు, వేద్య అంటే గురువు. వీళ్ళిద్దరు కలిసినటువంటి ఈ పంచగ్రహ కూటమి యొక్క ఫలితం జనరల్ గా అనుకుంటే అన్ని కలిసే ఉన్నాయి అనుకున్నాం. ఈ పంచగ్రహ కూటం అనేది ఈ కార్నర్ ఈ సాఫ్ట్ ప్లానెట్స్ యొక్క కలయికలు. ఇది పెద్దగా ప్రళయాలు ఉత్పాతాలు సృష్టించేదైతే కాదండి. ఇది ఒక రకంగా మనకు గురువు వృషభంలోకి వచ్చినప్పటి నుంచే మెల్లగా దేశవ్యాప్తంగా ఆలోచిస్తే మానసిక విప్లవం, ఒక మానసికంగా ఒక చైతన్యవంతమైన విప్లవంలో ప్రతి వాడు ఏదో ఒక మార్పు కోరుతున్నాడో ఏం కోరుతున్నాడో అది ఓటేనో ఏదని అనుకోండి మీరు. ఒక విప్లవాన్ని ఈ చాతుర్గ్రహ కూటమి త్రిగ్రహ ద్విగ్రహ కూటాలన్నీ కూడా ఏం చేసుకుంటూ వస్తున్నాయంటే అసహనాన్ని గురి చేశాయి. అంటే వాడికి కావలసిన ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఇప్పుడైతే బాగుండు కదా, ఇప్పుడే తెలిస్తే బాగుండు కదా అంటే ఏం తెలుస్తుంది తెలియదు. అంటే
ఒక మానసిక చైతన్యం అనొచ్చు, అది విప్లవం అనొచ్చు, ఏదో అనొచ్చు, అది ఒకటైతే చేయడం జరుగుతున్నది అన్నది. ఇవన్నీ కూడా జలరాశులకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటాన్ని నేను ఇంకొక పద్ధతిన ఏమనుకుంటున్నానంటే, ఇది దేశానికి ఏం విప్లవాలు వస్తున్నాయి అదని పక్కకు పెడితే, ఈ 2 రోజుల్లో ఎవడోడు పుడతాడండి. ఆడపిల్లలు మగపిల్లలు పుడతారు, ఏదో లగ్నంలో పుడతారు. వాళ్ళ యోగాలు ఏముంటాయి భవిష్యత్తులో? ఇక్కడ పర్టికులర్ గా ఫలానా రాశిలో ఫలానా గ్రహాల కలయిక అని మాత్రం శాస్త్రంలో అంత విశదంగా చెప్పలేదు. కానీ ఏ భావమైన ఏ హౌజులైనా సరే దేర్ ఆర్ 3 or 4, 5 ప్లానెట్స్ ఉన్నట్టయితే ఆ కాంబినేషన్ రిజల్ట్స్ ఉన్నాయి మనకు. కానీ ఫలానా పర్టికులర్ అనేది మనం ఆలోచించవలసిన విషయం. అయితే వాస్తవంగా దీని యొక్క ఈ పంచగ్రహ కూటమి యొక్క ఫలితం ఏముందంటే, మంత్రి ధని విజయో యశో బలదండనాథ అనే సూత్రం ఉందండి. అంటే ఈ యొక్క కాంబినేషన్ లో పుట్టినవాడు, ఈ పంచగ్రహ కూటమి అంటే ఈ రవి చంద్ర గురు బుధ గురు శుక్రులతో పుట్టినటువంటి యోగంలో పుట్టినటువంటి వాడట మంత్రి కావచ్చునట, ధనవంతుడు అవుతాడట, విజయం అంటే అన్ని కూడా మంచి గుడ్ క్వాలిటీస్ ఈ జాతకాన్ని. అది దాంట్లో నిజంగా కూడా వృషభంలో పుట్టినవాడు, ఏకాదశంలో అంటే కర్కాటక రాశిలో పుట్టి గ్రహాలన్నీ ఏకాదశంలో ఉన్నవాడి యోగము, లేకపోతే మకరంలో పుట్టిన వాడికి ఇది పంచంలో ఉన్న యోగము, ఇట్లా చూసినట్టయినా కూడా ఏదైనా ఇది గుడ్ కాంబినేషన్, అది అన్ని కలుపుకుంటే. కానీ మనం ఇక్కడ నక్షత్ర పరంగా విడదీస్తే 4 చాతుర్గ్రహ కూట ఫలితం ఒకటి అలాగుంది కదా. ఈ చాతుర్గ్రహ కూట ఫలితం కూడా అంటే రవి చంద్ర బుధ శుక్ర ఫలితాలలో ఏముందంటే, ఈజ్ అ వెరీ ఎలిక్వెంట్ స్పీకర్, బట్ ఏదన్నా అంగవైకల్యము సంభవించవచ్చు అని ఒకటి అట్లా అట్లా పెట్టాడండి. అంటే ఏదో ఒక చిన్న అంగలోపం ఉండవచ్చు అట వాడికి, ఆ గ్రహ కూటంతో పుట్టిన వాడికి ఉన్నట్టయితే. కాదు, అది కూడా మనకు బాగానే యశస్సుగానే చెప్పడం జరిగింది. ఈ కాంబినేషన్స్ లో ఇప్పుడు వాస్తవంగా మనకు ఈ చంద్ర బుధ గురు ఒకడు కృతికలో ఉన్నాడు అనుకోని 4 గ్రహాలు రోహిణిలో ఉన్నాయి. చాతుర్గ్రహ కూటంతో పాటు పంచగ్రహ కూటం. ఇక సరే, నీకు ఆ శని దృష్టి కుజ దృష్టి నేను అంత పెద్దగా చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కలయికలో తీవ్ర స్వభావాలు లేదా తీవ్రంగా ఎవరి మీద దీని ప్రభావం ఎక్కువ చూపిస్తున్నదంటే, ఆరుద్ర నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి ఈ కాంబినేషన్ లో కొద్ది తీవ్రత కనబడుతున్నది. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు, విశాఖ నక్షత్ర జాతకులకు, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అంటే ఆ నక్షత్ర జన్మ నక్షత్రాలు ఉన్న వారి మీద ఈ యొక్క ప్రభావాలు కొద్దిగా విశేషంగా చూపిస్తున్నాయి. ఇక మిగతా వాళ్ళకి మనం రాశిపరంగా చెప్పుకోవడమే జరుగుతుంది. ఇక 5 గ్రహాల యొక్క ఫలితాలు అంటే 5 గ్రహాలు ఇప్పుడు రకంగా చెప్పాలంటే గురువు వ్యయమైనాయి, రవి వ్యయమైనాయి, బుధుడు వ్యయమైనాయి, శుక్రుడు వ్యయమైనాయి, చంద్రుడు వ్యయమైనాయి. ఇవన్నీ ఏముందండి, ఇదంతా ఒక మానసిక విప్లవానికి సంబంధించినంత మిథున రాశి వాడికి. మిథున రాశి వాడి ఆరాటం ఎక్కువగా ఉంది ఇప్పుడు, వాడి వ్యవహారాలలో కానీ వాడి యొక్క వృత్తులలో కానీ దేంట్లోనూ కానీ. ఇక కర్కాటక రాశి వారికి ఇవంతా కొంత విశేషంగానే ఉంది. ఇక సింహరాశి వారికి కొద్దిగా విజయకాంక్ష, ఏదో కొద్దిగా అంతస్తు ఉన్నా కానీ కొద్దిగా ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశికి ఒక రకంగా ఉన్నాయి. తులారాశికి ప్రభావం సప్తమ కుజుడే, పంచమ శనే, ఇన్ని గ్రహాలు 8 ఉంటాయి, వాడిది ఒక బాధ. అయితే ఆ తులాలో కూడా విశాఖ వాడి పరిస్థితి కొద్దిగా ఈ 4-5 రోజులు కొద్దిగా తీవ్రంగానే ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ తగ్గుతాయి అనుకోండి. ధనుర్రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అది బాగానే అనిపిస్తున్నది. మకర రాశి వారికి కూడా పర్వాలేదు, కానీ ఆరోగ్యంలో కొంచెం మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి సామాజికంగా ఉన్నది అది బాగానే అనిపిస్తున్నది. మీన రాశి వారికి కూడా ఏదో ధైర్యం, అంటే సంక్షిప్తంగా సూక్ష్మంగా చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క దాని ఫలితం చెప్పుకోవాలంటే ఇప్పుడు 5, 6వ తారీఖు చతుర్దశి అమావాస్యలు, క్షీణచంద్రుడు, ఏ చంద్రుడు అయినా చంద్రుడికి అయిపోయింది, ద్వాదశ చంద్రుడు అయిన ఆయన కొంతమందికి లగ్న చంద్రుడు అయ్యాడు, ఆయన విశేష
దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధు మిత్ర సుహృద్వేష చంద్రరాశి గతేరవు. అది వృషభానికి రవి యొక్క ఫలితం. చిత్తభ్రంశో బంధువైరం బుద్ధిజాంచల్యమేవచ్చ. జన్మలో బుధుడున్నానికి వానువైరం. రాజకోప తేజోహాని మధ్య రాజకోప యశోహాని ఉద్యోగస్థ వినోదకం బుద్ధిభ్రంశో భాగ్యహాని. అది జన్మ గుర్తుగా. ఇక ఎప్పుడప్పుడు చాలా అంత లెంతిగా వద్దు మనకు. నేను ఒకటి ఏంటంటే ఈ పంచగ్రహ కూటంలో నేను గమనించిందంటే ఈ గురువు మాత్రం కృత్తికా నక్షత్రంలో పాపం ఆయన ఒక్కడు పక్కకుండి, ఇంకోటి ఇప్పుడు గురు ఉదయం జరిగింది, గురు అస్తమయం లేదు ఇప్పుడు. అంటే గురుమౌఢ్య నివృత్తి అయిపోయింది కదా, గురు కొంత ప్రకాశవంతమయ్యిండు ఆయన. ఈ నలుగురు మాత్రం పక్కకుండి గురువును చూస్తున్నారు అనుకోండి. కాబట్టి ఈ 5 గ్రహాల కూటంలో చాతుర్గ్రహ కూట ప్రభావ ఫలితాలు, ఆ ఫలితాలు విశేషంగా ఉంటే 5 గ్రహాలకు సంబంధించింది కూడా ఇక్కడ చెప్పాను కదా. మంత్రి ధని విజయ యశో బలవ్ దండనాథ అని అది వచ్చింది. తర్వాత ఈ 4 గ్రహాల కూటమి యొక్క సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు. అంటే ఎలిక్వెంట్ స్పీకర్, లెర్నర్డ్ పర్సన్, వెల్దీ అండ్ అవన్నీ కూడా సామాజిక. అంటే మనం ఈ యోగాలు ఉన్నప్పుడు ఈ 5 రోజులలో 4 రోజులలో పుట్టబోతున్న వాళ్ళ యొక్క వాళ్ళని చూసుకుంటే కూడా భావి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడం అనేది విశేషం. తర్వాత ఈ గ్రహకూటం వల్ల ఏదో ఒక మానసిక చైతన్యం అని అంటారు, అది విప్లవం అంటారు, ఏదో ఒకటి మాత్రం సామాజికంగా ఒక గ్రేట్ చేంజ్ జరగబోతున్నది అనే ధోరణి మనకు ప్రత్యక్షంగా కూడా కనబడుతూనే ఉన్నది. ఏదో ఒక మార్పు. కొంత అసహనం అనేది ఈ ఎందుకు శుక్రుడు కంజెక్ట్ అయ్యేది అంటే మౌఢ్యంలో ఉన్నాడు, మూన్ వీక్ ఉన్నాడు. కాబట్టి మానసికంగా కొంత అశాంతి, ఆదురితపరమైన అశాంతి ఏదో ఉంటే ఉన్నదేమో అది కొంతమందికి అని అనిపిస్తున్నదే. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మనకి కొద్దిసేపట్లోనే ఎన్నెన్నో విషయాలు, రాశి తత్వాలు, రాశి కారకత్వాలు, గ్రహ కారకత్వాలు, గ్రహ దృష్టులు ఎన్నో వస్తున్నాయి. ఈ 5 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నప్పుడు వృశ్చిక రాశిని చూస్తుంటాయి. అక్కడ శనీశ్వరుడు కూడా వృశ్చిక రాశిని చూస్తుంటాడు. ఈ 5 గ్రహాలలో కూడా మనకి అన్ని ఒక సూర్యుడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా శుభగ్రహాలే కాబట్టి, శుభులే కాబట్టి వారు అన్నట్టుగా ఉత్పాతాలకైతే ఏమి ఉండదని అనుకోవచ్చు మనం. కానీ అక్కడ ఆయన అందరూ కలిసి మళ్ళీ వృశ్చికం చూస్తున్నారు కాబట్టి మళ్ళీ అదంతా వేరుగా ఉంటుంది. ఇదేమైనా గ్రహశక్తుల కేంద్రీకరణ ఒక అద్భుతం. దాని ప్రభావం మన జీవనం మీద తథ్యం తప్పకుండా ఉంటుంది. ఇంకా ఎవరైనా తమ తమ జ్యోతిర్వాణిని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్కారం సార్, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. చెప్పున్నాను సార్, ఇది మన యోగమంజరి వారు చెప్పినది కొద్దిగా అందులో ఒక పాటు కరెక్ట్ ఉంది సార్. అది ఏంది అంటే 3వ తారీఖు మీరు ఏం చెప్పదలుచుకుందో చెప్పండి. వాళ్ళు చెప్పింది కరెక్ట్, అది దానికోసం కాదు మనకి. ఇది మీరు చెప్పదలుచుకుంది చెప్పండి సార్. 3వ తారీఖు రోజు 7:50 AM తర్వాత, ఒక్క నిమిషం సార్, 4వ తారీఖు సార్, 4th జూను 4వ తారీఖు 7:50 ఇంచుమించు, నేను కరెక్ట్ చూడలేను, 7:50 AM తర్వాత పుట్టిన వాళ్ళకు గండ సమయం తప్పించిపోతుంది. ఆ లోపు పుట్టిన వాళ్ళకు చెడు జరిగే అవకాశాలు, మనిషి భూమి మీద లేనట్టుగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి సార్. నేను ఎంతో రీసెర్చ్ చేసిన ప్రకారంగా గంట సమయాలు 100%, 99% నేను చెప్పగలను. ఆ సమయాలు నాకు గోచరిస్తున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సార్, ఇది మనకు ఇప్పుడు మెసేజ్లు వేసాను సార్ ఒకటి మన దాంట్లో. ఇప్పుడు మనకు ఈ 23 నుంచి, జూన్ 23 నుంచి కొద్దిగా ఇది బలగాలు అనేది కొత్త పవర్ అని, ఆర్మీ అనేది కొద్దిగా ఎక్కువ శాతము యూజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ఇది అదొకటి. రెండోది ఏంటంటే సార్, ఈ విధంగా ఉంది సార్. కొద్ది ప్రకారంగా నేను మొత్తము చెప్తే ఇది అందరికి బాధ కనిపిస్తుంది అన్నట్టు నేను మొత్తం చెప్పడానికి అనుకోవట్లేదు. కొద్ది ప్రకారంగా పంచగ్రహ కూటమికే చెప్తున్నాను సార్. సార్ నేను మొత్తం జాతకం చెప్తలేను సార్. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి గురించి మొత్తం గ్రహాల పరిస్థితులను, గ్రహాల అంచనా వేసి ముందు జరగడానికి అవకాశాలు ఉన్న సమయాన్ని గురించి నేను అన్వయిస్తున్నాను సార్.
ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ధనంజయ. ధనంజయ చాలా తీవ్రంగా చూస్తుంటాడు, పాపం దృష్టి అదంతా చాలా విశ్లేషణ బాగా చేస్తుంటాడు. చాలా ధన్యవాదాలు నాయన. ఇంకా మిత్రులు ఎవరైనా? ముందుకు రండి. సిఎస్ రావు గారు మాట్లాడాలి. పెద్ద గురువు గారు ఏరి ఉన్నారా లేదా? అయ్యో, గిరిజ గారు, మాలతి గారు, ప్రభ గారు, సార్ జ్యోతిష ఈ సబ్జెక్ట్ మీద నేను అన్ని వినడమే తప్ప అంతలా చెప్పలేను సార్. అందుకే అందరివి వింటున్నాను. లేదమ్మా, మనకు తోచింది చెప్పాలి. అది గ్రహాల ఇన్స్ట్రక్షన్. అది మనకు తోచింది చెప్పడం అనేది అది అనుచితం కాదు సార్. ప్రిపేర్ అయ్యి చెప్పాలి. తెలిసింది మంచిగా ప్రిపేర్ అవసరం లేదు. జ్యోతిర్వాణిలో ప్రిపేర్ కాకుండా చెప్పాలి. అది గొప్పతనం అక్కడ. మీకు చెప్పగల శక్తి ఉందమ్మా. మీ ఆలోచనలో మీకు ఏం వచ్చింది అనేది మీరు చెప్పండి, ఏం పర్వాలేదు. ట్రై చేస్తాను సార్. వేరే వాళ్ళు చెప్పాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రామా గారు ఏమైనా చెప్తారా? నమస్తే గురుజీ. అమ్మా చెప్పండి. నేను మధుమతి. చెప్పండి సార్. నేను ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ యురేనస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. జ్యోతిర్వాణి కావాలి మాకు అందరికి. యురేనస్ కూడా టారస్ లోకి ఎంటర్ అవుతుంది. సో యురేనస్ అంటేనే సంథింగ్ అన్ప్రిడిక్టబుల్, అన్బిలీవబుల్, అన్కండిషనల్ అండ్ టెక్నాలజీ టు ద కోర్. అసలు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతుందంటే బికాస్ ఆఫ్ యురేనస్ స్పాన్ ఏమో 7 years. ఆ స్పాన్ మూలంగా ఆ టెక్నాలజీ ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చూశాను. ఇంతకుముందు దక్ష ప్రజాపతికి ఎలాగైతే తల మార్చి పెట్టారో అదే ఇప్పుడు సెన్సార్స్ తోటి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తలలు మార్చేసి అలాంటి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆ తలలు మార్చేసి చేసేస్తున్నారు అన్నమాట. సో బికాస్ ఆఫ్ యురేనస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రిసిటీ, ఇంకా అసలు అన్బిలీవబుల్, అన్ప్రిడిక్టబుల్, అన్కండిషనల్, అన్సైంటిఫికల్ అలాగా చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకా 2050 అంటే మనం వీ కెన్ విజువలైజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హీన్ సీయింగ్ నౌ. ఇవి జస్ట్ 2 points. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇలా ఈ చిన్న చిన్న పాయింట్ చెప్పినా చాలా మా అందరికి బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. పాశ్చాత్య జ్యోతిషం ప్రకారం ఉన్నటువంటి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలలో యురేనస్ వృషభంలోకి ప్రవేశించాడు నిన్ననే. 7 ఏళ్ళు ఉంటాడు ఆయన. ఎన్నో గ్రహాలను ఎన్నోసార్లు వచ్చిపోవడం చూస్తాడు. ఆ కాంబినేషన్స్ తో మనకి ఇంపాక్ట్ ఉండబోతోంది. వచ్చే 7 సంవత్సరాల్లో అంటే 2024 నుంచి 31 వరకు చూసుకుంటే ఆయన యొక్క ప్రభావం తప్పకుండా ఉండబోతోంది. అయితే అది భారతీయ జ్యోతిషం ప్రకారం మనది ఏమిటి అన్నప్పుడు దాంతో ప్రకారం కూడా కొలవచ్చు. యురేనస్ ని పక్కన పెడితే మిగతా గ్రహాల కాంబినేషన్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. చాలా మంచి చెప్పారమ్మా, మంచి పాయింట్ చెప్పండి. ఇలాగే చెప్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకా మిత్రులు ముందుకు రండి, మీ జ్యోతిర్వాణి వినిపించండి. కొంచెం సేపు అయినా పర్వాలేదు. మీకు తోచింది చెప్పడం మనకు అందరికీ అవసరం. ఇంతమంది కూర్చుని హాయిగా వింటున్నాం, సత్సంగం చేస్తున్నాం. ఆ గ్రహాలు మీకు ఏదో తలపింపజేసి మాతో పంచుకున్నట్టు చెయ్యాలి. మీరు ప్రయత్నం కొంచెం చేయాలి, చెప్పాలని అనిపించాలి. రండి, ముందుకు రండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకమైన శక్తి ఉంటుంది, విద్వత్ ఉంటుంది. అదే విషయం వచ్చేస్తుంది. చెప్పే విధానం వేరువేరుగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళ అవగాహన శక్తి కూడా బాగా పెరుగుతుంది. విషయం బాగా ఎక్కువ అర్థం అవుతుంది, ఎక్కువ సమాచారం దొరుకుతుంది. ఈ జ్యోతిర్వాణిలో ఉన్న గొప్పతనం ఏనాడు చూసుకొని మీకు 100 మందికి తక్కువ ఉండరు. ఏ వారం అయినా కానీ మాట్లాడండి. కొందరే మాట్లాడతారు, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళందరూ వింటున్నారు కానీ మాట్లాడడం లేదు. మాట్లాడడం మొదలెట్టండి, మీకు కూడా వస్తుంది. నమస్కారం గురువు గారు. ఒక చిన్న సందేహము. ఈ ఒక రాశిలో ఒక లగ్నానికి గ్రహాలు ఎక్కువగా ఒక రాశిలో కేంద్రీకృతమైనప్పుడు పరివరాజ యోగము అంటారు. అంటే అతనికి
సన్యాసము ఇలాంటివి అంటారు. వివాహంలో కూడా అతన్ని చూడాలంటారు. అది ఎంతవరకు అనేసి వివాహానికి కూడా ఇది సెలజెస్ట్ చేయకూడదు అంటారు అటువంటి జాతకాన్ని. దానికి ఇతమిద్దమైన రూల్ ఉన్నది అని నేను ఎక్కడ చదవలేదండి. నేను అక్కడక్కడ విన్నాను ఈ మాట. కానీ ఒక విషయం చెప్పండి, సన్యాసం అనేది చాలా చాలా పెద్ద విషయం. సన్యాసం అనేది పుచ్చుకోవాలి అంటే గురువు కేతువు ఈ ఇద్దరు కూడా ఒక స్పెసిఫిక్ పొజిషన్స్ లో అత్యంత బలముగా ఉండి అందులో ద్వాదశము స్పష్టము ఈ రెండింటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటేనే సన్యాసం అనేది వ్యక్తి జీవితంలోకి వస్తుందండి. మీరు మన పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, ఇలాంటి వారి జాతకాలు తీసి చూడండి, వాటిల్లో కనిపిస్తుంది. కానీ కేవలం గ్రహ కూటం వల్ల ఒక దగ్గర ఉండటం వల్ల సన్యాసం అనేది యాక్టివేట్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదండి. నేను ప్రత్యేకించి ఎక్కడ కేస్ స్టడీస్ కూడా చూడలా. రామకృష్ణ పరమహంస, వివేకానంద వీరిద్దరి జాతకాలు అనాలిసిస్ లో ఈ రకమైన కాంబినేషన్స్ చూశాను. వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందే ఉంది. ఇన్ని గ్రహకూటమి ఉంటే వ్యక్తిగత జాతకాలు ఇద్దరు ఉంది. సన్యాసి అవ్వచ్చు, లేకపోతే సన్యాసి కూడా అవ్వచ్చు. చిన్న తేడా. ఇప్పుడు సన్యాసుల్లో కూడా రకాలు ఉన్నారు చాలా మంది. ప్రతివాడు ఎర్ర చొక్కా వేసేసుకుంటున్నాడు. ఆ గౌరవం పోయింది, అసలు ఆ రంగుకే గౌరవం పోయింది. ఒక కండువా వేసుకోవటానికి సరిపోయింది. కనుక ఇది ఏంటంటే ఇప్పుడు ఇంత గ్రహకూటమి నిన్న మొన్న పుట్టిన వాళ్ళకి ఇబ్బందే నిజంగా చెప్పాలి అంటే. ధనంజయ చెప్పినట్టు గంధకూటమే బాగానే ఉంది. అసలు నిజంగా చెప్పకూడదు, ఆయన చెప్పలేదు, పాపం భయపడ్డాడు. అయితే వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందే గ్రహకూటమి. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి, పాత పుట్టిన వాళ్ళకి కొత్త పుట్టిన వాళ్ళకి అందరికీ ఇబ్బందే. దేశ గోచారంలో కొంచెం ఏదైనా జరగచ్చు, అటు ఇటు జరుగుతుందే తప్ప. ఇప్పుడు ఏమైంది, రష్యా వెళ్ళి మళ్ళీ వియట్నాం మీద కొట్టేస్తున్నాడు. మళ్ళీ ఉధృత పెరిగిపోయింది అక్కడ. అటు ఆ దిక్కున అటు పెరిగిపోయింది, ఇంకో దిక్కున ఇంకో చోట కలిసి రావచ్చు, అది వేరే సంగతి. మనం ఏమవుతుందో మనం చూసుకోవాలి, ఇండియాకి ఏమవుతుందో రేపు దాని తర్వాత విశ్లేషణ, పోస్ట్ ఫ్యాక్టర్ విశ్లేషణ వేరే ఉంటుంది. మరి వైజ్ ఆఫ్టర్ ది ఈవెంట్ అని పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ తర్వాత చూసుకోవాలి మనకేమైందో. అందుకని ఈ గ్రహ కూటమి అనేది నిజంగా ఇబ్బందే. అన్ని లైట్లు వెలిగితే ఏం చేస్తాం, కళ్ళు మూసుకుపోతాయి. ఏదో ఒక లైట్ వెలిగితేనే మనం తట్టుకోలేకుండా ఉన్నాం. ఈ సూర్యుడితో పాటు ఉన్నాడు కనుక వాళ్ళు కాస్త సూర్యుడి దగ్గర కొంచెం తగ్గిస్తారు కాంతులు. అందుకని కొంచెం ఏదో అని మనం చెప్పుకుంటానికే గాని అన్ని లైట్లు వెలిగితే ఇబ్బందే ఇంట్లో. అది చూసుకోవాల్సిందే. కొంచెం నిజం చెప్పాలంటే ఇబ్బందే. అందుకే మాట్లాడాలంటే భయం వేస్తుంది అనమాట. గ్రహకూటం గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామో, ఎవరికి ఎక్కడ తగులుతుందో అని ఇబ్బంది అనమాట. అది ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలు మాట్లాడకూడదు. వాడు అట్ట అయిపోతాడు, వీటి ఇట్ట అయిపోతాడని ఏంటి అది సభలో మాట్లాడతాం, మరీ భయం అనమాట. వాడు ఎవడన్నా కూడా నాకు నిన్ననే తగిలింది వాడు 19 ఎప్పుడో 70 ఎప్పుడో పాతకాలం డేట్ మర్చిపోయా. వాడికి ఇట్టకే 3-4 గ్రహాలు 5 గ్రహాలు రాహుతో కలిపి లగ్నంలో ఉన్నారు, సింహ లగ్నంలో. వాడు 3 రోజులు బట్టి నన్ను చంపుతున్నాడు. ఏంటి వాడిని ఎలా వదిలించుకోవాలని నేను చూస్తున్నాను. ఈ గ్రహకూటమి నాకు 3 రోజుల క్రితం వచ్చేసింది. ఇట్లా ఇవి కొన్ని జాతకాలు చెప్పడం కష్టం అనమాట. అయితే అపార్థాలు కూడా అయిపోతారు. వీళ్ళకి మన నాన్న చెప్తే మంచిగా చెప్పినా, మన శాస్త్రం చెప్పినా, సహృదయంతో చెప్పినా అపార్థాలు అవుతాయి. వాళ్ళకి సరిగా కావు. మనం ఏదో దశభావంలో ఉంటే ఈ కూటమి బాగుంటుంది, 11th లో ఉంటే బాగుంటుంది తీరి చెప్పుకుంటాం. కానీ దానికి తగిన దశాభుక్తులు రావాలి, వాడికి దానికి తగిన వయసు రావాలి, దానికి తగిన అర్హతలు రావాలి. లేకపోతే ఇబ్బందే. ఇప్పుడు 11th భాగంలో ఇంత దశాకూటంలో ఉన్న వాళ్ళు కూడా, ఎక్కువ గ్రహాలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. 11లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేదో అనుకుంటాం మనం చూడటానికి, అంత తప్ప ఈ కూటమి అనేది వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందే, క్వశ్చనే లేదు. దేశగోచారంలో కొన్ని దిక్కుల్లో బాగుంటుంది, కొన్ని దిక్కుల్లో మళ్ళా అన్నట్టు ఇప్పుడు నిన్ననే వాడు డ్రోన్లన్నీ తయారేసేసాడు రష్యా వాడు. అట్లా కొన్ని ప్రాంతాల్లో అక్కడ లగ్నాలు, అక్కడ అక్కడ దేశ గోచారాలను బట్టి అది ప్రమాదాలు ఉంటాయి. నిజంగా ఇవన్నీ ప్రమాదాలే. ట్రాఫిక్ ఎక్కువైతే ఏం లాభం? సో ట్రాఫిక్ నార్మల్ గా ఉండాలి రోడ్డు మీద. ఎంత రోడ్డు ఉన్నా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఓవర్ ట్రాఫిక్ అయితే ఏమవుతుంది, జామ్ అయిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళాడు, వెనక్కి రాలేడు వాడు ఆ ట్రాఫిక్ లో. ఇది ట్రాఫిక్ జామ్ అనమాట. ఇది యాక్చువల్ గా గ్రహకూటమి ట్రాఫిక్ జామ్ అయిపోయింది యాక్చువల్ గాను. మనం ఇక్కడ ఏం లేదు, మనం ఏదో విశ్లేషణ చేస్తాం,
వాడు అష్టవర్గంలో చూస్తాం, కక్షలో ఉన్నాడా, లేకపోతే సబ్బులాడ్లో ఉన్నాడా, శనిలో ఉన్నాడా, కేపీలో చూస్తాం, ఆ చూస్తాం, ఇది చూస్తాం, ఎన్నో సిద్ధాంతాలు పెట్టుకున్నాం మనం. ఎన్నో పెట్టుకుని ఎన్నో రకాలుగా చూస్తాం. కానీ ఇది మొత్తాన్ని ట్రాఫిక్ జామ్ అయింది. అది ఆ ట్రాఫిక్ జామ్ అయిన వాడు అందులో ఇరుక్కున్నాడు అన్నవాడు ఇబ్బంది పడతాడు. బయట నుంచి చూసేవాడు వేరు. మధ్యలో ఈ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు, వాడు పారిపోతాడు, అక్కడ ఉండడు. వాడు ఏదో వంక పెట్టి పారిపోతాడు, అక్కడ ఉండడు. ఇట్లా ఇది నిజంగా ఇబ్బందికరమైన ఇదే. అసలు మనం గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. 5 గ్రహాలు ఎప్పుడు కలిసి రాకూడదు. నిజంగా వచ్చాయి అనేసి అదేదో పెద్ద శుభం కాదు యాక్చువల్గా. అది సంగతి. అందుకని నాకే భయంగా ఉంది మాట్లాడాలి అంటే. ఓకే సార్. గురువు గారికి ధన్యవాదాలు. మీరు చాలా సున్నితంగా కావాల్సిన విధంగా ప్రాక్టికల్ గా అన్ని చెప్తారు. చాలా చాలా ధన్యవాదాలు. ఒక మిత్రుడు ఎవరో అడిగారు కూటమి ఇంపాక్ట్ ఎప్పటిదాకా ఉంటుంది అని అన్నారు. ఒక్కొక్క గ్రహం ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే ఏ గ్రహాలు ఒక్క చోట నిలబడి ఉండవు, నిత్యం చలిస్తూనే ఉంటాయి, సంచరిస్తూనే ఉంటాయి. అదే మన అదృష్టం. అవి జాతకంలో ఒక రకం, జాతకంలో ఉంటే ఒక రకం. అంటే ఎప్పుడు వేసంకాలం ఉంటే ఏమైపోతాం, ఎప్పుడు చలికాలం ఉంటే ఏమైపోతాం, ఎప్పుడు రాత్రిళ్ళే ఉంటే ఏమైపోతాం. 12 గంటల రాత్రి 12 గంటల పగలు ఉండాలి. 24 గంటల రాత్రి ఉంటే బతకగలవా? అందుకనే మన అదృష్టం అదే. గ్రహాలు తిరగటమే మన అదృష్టం. అది తిరగకుండా ఒక చోట కలిసాయి అంటే దురదృష్టమే. ధనంజయ పాపం చెప్పలాగా మానుకున్నాడు, భయపడ్డాడు. అది అందుకని నిజంగా ఇది ఇబ్బందికరమే. ఈ గ్రహకూటమి మంచి చెప్పుకోవడానికి ఏం లేదు, మన ఏదో గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్కడ వ్యక్తిగతంగా ఇబ్బందులే ఉంటాయి. ఎవరి జాగ్రత్తలు ఒకటే ఉదాహరణ ఏంటంటే మనస్సు నిబ్బరంగా పెట్టుకోవాలి. మనస్సు ఆ ఏజ్ వచ్చినవాడు, రాని పిల్లాడిని ఏం చేస్తాం అది వేరే సంగతి. మనస్సు వచ్చినవాడు, కాస్త యోగ్యత వచ్చినవాడు, సంస్కారం ఉన్నవాడు, వాడు బుద్ధి దిద్దంగా పెట్టుకుంటే. అందుకే మనకి డైలీ నిత్యకృత్యం దైవబలం కావాలి, మెడిటేషను, అన్ని పుణ్య కార్యక్రమాలు అందుకు పెట్టిందే. అది నిత్యం పూజ ఎందుకు పెట్టారు? మీకు కష్టం వచ్చినప్పుడు గొడుగు పట్టుకెళ్ళమని కాదు, నిత్యం గురువు దగ్గర ఉంచుకోమన్నారు. అంతేగాని దైవారాధన రోజు ఉండాల్సిందే. మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి. ఉంచుకొని ఉన్నాడు కాలం గడుస్తుంది. అది అవసరం. అంతే. ఓకే సార్, శుభం. థ్యాంక్ యూ సార్. ఎవరో చెయ్యెత్తి ఉంచారు, ఏమన్నా సందేహమా లేకుంటే? గురువు గారండి, నా పేరు ప్రమీల రాణి అండి. చెప్పండి ప్రమీల గారు. నాకు తెలిసిన ఒక జాతకం ఉందండి. 31 మే 1965 రోహిణి 2వ పాదం సార్. అంటే లగ్నం తెలియాలంటే మనకు టైము కరెక్ట్ గా తెలీదు. ఆ రోజు సార్ గ్రహాలన్నీ కూడా వృషభంలో ఉన్నాయి సార్. చాలా ఇంపాక్ట్ వచ్చింది. ఆ అబ్బాయి చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఎవరికి తెలీదు. గురుగారండి, రాహువు, గురువు, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు అందరూ కూడా వృషభంలోనే ఉన్నారండి. డేట్ మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. 31 మే 1965. అవునండి, అది మా ఫ్యామిలీలోనే జరిగింది. ఆడుకోవడానికి వెళ్ళిన అబ్బాయి తిరిగి రాలేదండి. అయ్యో. రోహిణి 2వ పాదం వరకే తెలుసు సార్ నాకు. అంటే సుమారుగా చూస్తుంటే మనకి రాశి వచ్చి వృషభ రాశి అవుతోంది. అందులోనే 6 గ్రహాలు ఉన్నాయి కదండి. అప్పట్లో పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు గ్రహస్థితి బాగోలేదు, ఆ అబ్బాయికి సన్యాసంలో కలిసిపోవటము, లేకపోతే ఏదన్నా కొంచెం గ్రహాల దీనివల్ల అతనికి మతి ఇదైపోయి దూరంగా వెళ్ళటం అన్నా జరుగుతుంది అని అన్నారండి. నాకు ఎప్పటి నుంచో దీన్ని పెద్దల దృష్టిలోకి తీసుకొచ్చి ఏమన్నా చెప్తారేమో అని ఆశ సార్. ఇప్పుడు పంచగ్రహ కూటం పంచగ్రహ కూటం ఇదే సేమ్ సిచ్యువేషన్ వచ్చేది సార్. ఎంత వయసులో వెళ్ళాడు బయటకమ్మా? వయసు సుమారుగా 10 ఏళ్ళు ఉంటాయి సార్. 8 నుంచి 10 ఏళ్ల మధ్య వయసులో. లగ్నం తెలియకపోతే చంద్ర లగ్నం తీసుకోండి. 2వ పాదం అన్నారు కనుక చంద్ర లగ్నం తీసుకుని లెక్క అయ్యండి. ఆయుర్దాయం ఉందా లేదా ముందు లెక్క అయ్యండి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మిగతావన్నీ చూసుకోవచ్చు. ఆయుర్దాయం ఉందా లేదా, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఏదైనా బంధంలో పడిపోయాడా, ఎక్కడన్నా యాక్సిడెంట్ లో పడిపోయాడా ఒకటి, ఏదైనా మధ్య ప్రేమించి తిరిగి రాలేకపోయాడా ఒకటి, ఎక్కడన్నా సేఫ్ గా ఉన్నాడా ఒకటి. అంతా వెళ్ళిపోయాడంటే సన్యాసమనే కాదు అక్కడ. ఏ రకంగా అసలు ముందు ఆయుర్దాయం ఉందా, చంద్ర లగ్నం తీసి చూడండి. అది కూడా లేకపోతే సూర్య లగ్నం తీసుకోండి. సూర్య లగ్నం తీసుకున్నప్పుడు దశాభుక్తులు సూర్యుడితో లెక్క అయ్యండి.
లెక్కేసుకుని చూసుకోండి. డే టైం అప్పుడు రెండో పాదము అంటే 4 గంటలు ఉంటుంది, రెండో పాదం 6 గంటలు ఉంటుంది. 6 గంటల్లో 6 నడుస్తాయి లగ్నాలు. అందుకని అంత దూరం పోకుండా సూర్యుడు ఉన్న స్పాట్ తీసుకుని, సూర్యుడు డిగ్రీని తీసుకుని, అదే సూర్య లగ్నం కింద తీసుకుని, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అక్కడ దశాభుక్తులు కట్టి మీరు జాతకం అంతా చూడండి. అది ఇబ్బంది లేదు, అది కరెక్ట్ గా వస్తాయి మీకు రిజల్ట్స్. అందులో ఏమి ఇబ్బంది లేదు. అది మామూలుగా ఎలా పద్ధతి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం మేము. సంవత్సరం చెప్పండి మేడం ఒకసారి. చేయండి. ఇది మీరు నేర్చుకుంటాం అనుకుంటున్నారు. గ్రహాలు ఆల్రెడీ పట్టాయి మిమ్మల్ని. 1955 గ్రహాలు ఆల్రెడీ పట్టాయి మిమ్మల్ని వదలదు. నేను ఇట్లాగే 40 ఏళ్ల క్రితం అనుకున్నా, నేనేదో అనవసరంగా అనుకున్నా, ఇప్పటిదాకా నన్ను వదలతాను. అవి పట్టుకుంటాయి మనని. మీరు మన పట్టుకున్నాయి ఆల్రెడీ గ్రహాలు, వస్తున్నాయి లేదు. అవి మిమ్మల్ని పట్టుకున్నందుకు మమ్మల్ని ఈజీగా పట్టుకుంటున్నాం కదా. అది చాలా కష్టం, అందులో దిగకూడదు. నేను చాలా సార్లు ప్రయత్నించా, 5 నెలలు 6 నెలలు కూడా పక్కన పారేశాను. కానీ ఎవడో అడుగుతాడు, అడగగానే ఏదో పాపం ఏదో కష్టాల్లో, నిజంగా కష్టాల్లో ఉన్నాడు కదా అని చూడటం మొదలెడతా. ఆ చూడటం వల్లైతే మళ్ళీ 2-3 ఏళ్ళు నడిచిపోతూ ఉంటుంది. ఈ రకంగా ఆల్రెడీ మిమ్మల్ని మేడం ఎవరు, మీరు ప్రమీళ రాణి గారు, మీరు ఆల్రెడీ రంగంలో ఉన్నారు. మీరు ఈ రకంగా కృషి చేయండి. ఆ టైం లేదు అనేసి బర్త్ టైం కరెక్షన్ చేతస్థాలు పోకుండా సూర్య లగ్నం, చంద్ర లగ్నం మూడిట్లో ఏది బలం అయితే చూడమన్నారు. ఇప్పుడు మనం బలం సంగతి వదిలేసి మనకు ఉన్న లగ్నం ఏంటి, ఆ డేట్ వచ్చింది కనుక సూర్యుడు ఆ రోజంతా అదే డిగ్రీలో ఉంటాడు కనుక సూర్య లగ్నం వేసుకుని, సూర్య లగ్నంతో చార్ట్ వేసుకున్నప్పుడు మీరు ఆ దశాభుక్తులు సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నా అందులో చూడాలి. అది కంపల్సరీ. అదే చూసుకుని మీరు అన్ని భావాలు చూసుకోండి. అప్పుడు లగ్నంలో సూర్యుడే ఉంటాడు. అప్పుడు లగ్నం ఉంటాడు. చూడండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక అని నా చేత చెప్పించద్దు. ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా నా చేత చెప్పించేటట్టున్నారు మీరు. నేను చెప్పను అవన్నీ. నేను అందుకనే తప్పుకుంటూ ఉంటా, గ్రహాల క్లచ్ నుంచి తప్పుకుంటూ ఉంటా. నేను మాకు నుంచి కాంటాక్ట్ లో లేరు సార్. అసలు చాలా యాక్టివ్ అబ్బాయి, ఆడుకోవడానికి వెళ్ళి రాలా. అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా, కనపడకుండా వెళ్ళిపోయాడు కదా. యాక్టివ్ అదృష్టం. ఇప్పుడు వెళ్ళిపోయిన వాడు అదృష్టవంతుడు నిజంగా. ఏంటి, ఎక్కడైనా సుఖంగా ఉన్నాడని మనం ఆశిద్దాం, అంతే. పాజిటివ్ థింకింగ్. లెట్ us hope for the better. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, గ్రహ కూటమి వల్లే అయ్యి ఉంటుంది అన్న ఉద్దేశంలో. అది మీరు ఏ గ్రహాన్ని, గ్రహ కూటమిని అనుమానించకూడదు, దాన్ని నిందించకూడదు. ఏ గ్రహాన్ని, ఏ గ్రహ కూటమి నిందించకూడదు. కష్టాలన్నీ మన కర్మఫలాలు అని గుర్తుపెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా సూర్యుడికి ఏమొస్తుంది, మొహం సూర్యుడు వేడి మనకు కాలింది అంటే మన కాలతం, మన చర్మం బాగాలేదు కనుక కాలింది అంత తప్ప అది మన కర్మ. సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, అందరికీ ఒకటే వేడిస్తున్నాడు అందరికి, మనకెందుకు కాలాలి? అందుకనే అది కష్టాలు, నష్టాలు, సుఖాలు మన కర్మ ఫలాలే తప్ప అది గ్రహ కూటమి కాదు. గ్రహాలు ఏమీ చేయవు. ప్లానెట్స్ ఆర్ నాట్ కాజింగ్ ది లైఫ్ ఈవెంట్స్. ప్లానెట్స్ ఆర్ ఓన్లీ ఇండికేటింగ్. లైఫ్ ఈవెంట్స్ ఆర్ కాజ్డ్ బై అవర్ ఓన్ యాక్షన్స్, ఇన్యాక్షన్స్, రియాక్షన్స్ అన్నమాట. అదే మన చేసే చర్యలను బట్టే ఉంటాయి. ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఎందుకు వెళ్ళిపోయాడు, 10 ఏళ్ళ వాడు ఎందుకు వెళ్ళిపోతాడు, వెళ్ళిన దావ తిరిగి రాలేదో ఏం చేద్దో, పెద్దవాడు కూడా వెళ్ళిపోతున్నారు, తిరిగి రాలేదు ఇంటికి, మర్చిపోతారు, మర్చిమరపు వస్తుంది. ఆ తర్వాత మీరు అసలు జ్యోతిష్యం పాయింట్ వదిలేసి మీరు వేరే గ్రహాలు నిందించడం, లేకపోతే అబ్బాయిని గురించి రామగా చూసుకోవడమే సరిపోతుంది తప్ప, జ్యోతిష్యం చూసేటప్పుడు ఆ ప్రేమ అభిమానాలు పక్కన వారేయండి. ఒక క్యాండిడేట్ కింద చూడండి. ఆ క్యాండిడేట్ ఏమిటి, ఏం జరిగింది, ఏం అయ్యి ఉండొచ్చు ఆ వయసులో, అసలు ఆయుర్దాయం ఉందో ఫస్ట్ పాయింట్ చూడాలి. ఇట్లా ఒక ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లో చెప్పకుండా, మంచివాడే, పెద్దవాడే. వాళ్ళని ప్రశ్నిస్తే ఎక్కడో దేవాలయంలో ఉన్నాడు, గుళ్ళో 3 రోజుల తర్వాత వస్తాడని వచ్చేసింది. వచ్చాడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత గుండు కొట్టించుకొచ్చాడు, తిరుపతి వచ్చా అన్నాడు. అదే మరి అంతే, చెప్పకుండా ఎందుకు పోయాడు, తిరుపతి వెళ్ళేవాడు చెప్పాడుగా, ఆడికి ఏదో కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు ఇంట్లో. అందుకని అది వాడది కాదు. మీరు అబ్బాయి మీద ప్రేమాభిమానాలు పక్కన పెట్టండి, జాతకం మటుకు చూడండి, గ్రహాలని తిట్టద్దు. మీరు ఒక ఎక్సర్సైజ్ ఉందన్నారు సార్. అంటే అప్పుడు కరెక్ట్ టైమింగ్ ఇచ్చి ఉంటారు సార్, నేను విన్నది. ఆయుర్దాయం దానికి కూడా సొల్యూషన్ మీకు చెబుతున్నాను నేను. ఆ టైం బాగాలేదు, టైం ఇవ్వలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళి అందరిని అడగక్కల్లా. మీ చేతిలో పని అది. ఇప్పుడు మీకు ఇచ్చిన సులువు సిద్ధాంతాలు అవి ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు నేను అది ఇస్తే అది వదిలేశారు. మీరు అది వదిలేసి మీరు ఏమిటంటే యూ ప్రిఫర్ టు బి ఇన్ డిస్కషన్స్, ప్రొలాంగింగ్, బాధలో ఉండదలుచుకున్నారా తప్ప మీరు
బాధలో ఉండదలుచుకున్నారు. మీ డిస్కషన్ అంతా బాధగా డిస్కస్ చేస్తున్నారు తప్ప బాధకి సొల్యూషన్ మీరు ఎత్తుకోవట్ల. ఫస్ట్ పాయింట్ మీ సొల్యూషన్, మీ బాధకి మీ సొల్యూషన్ ఎతకాలి, మీరు ఎతకాలి ఫస్ట్. ఇది అబ్బాయి సంగతి వదిలేసి మిమ్మల్ని ఇప్పుడు పట్టుకునే గ్రహాలు ఏం చేస్తున్నాయి, మిమ్మల్ని ఆ బాధలోంచి బయటికి తేటల్లా. యూ ప్రిఫర్ టు సఫర్ అనమాట. డిస్కషన్ దీంట్లోనే సఫర్ అవుతారు. కానీ సొల్యూషన్ నేను మార్గం చెప్పా, వర్క్ చేసి రేపు చెప్పండి, నెక్స్ట్ సండే చెప్పండి, వర్క్ చేయండి మీరు. ఈ స్టార్ట్ వర్కింగ్. సొల్యూషన్ చెప్పా కదా, ఆ అబ్బాయి మంచివాడు అది ఇవన్నీ వద్దు. అవన్నీ ఆవభావాలన్నీ పక్కన మారేయండి, ప్రేమభావాలు అన్ని మారేయండి. మన మీదే మనకి ప్రేమ ఉండకూడదు. జ్యోతిష్యుడు అంటే ఉండదు కొన్నాళ్ళకి. ఏంటి చూసి 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 మన మీదే మనకి ప్రేమ పోతుంది అనమాట. క్వశ్చనే లేదు, ఏం వద్దు, మీరు ఆలోచించండి. డోంట్ ప్రిఫర్ ఇట్. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే చాలా సమయం ఉంది. ఒక కేసులో నాకు వచ్చింది ఇట్లా ఫారెన్ నుంచి. నేను ఆపరేషన్ చేసుకోమన్నారు, నేను చేసుకోను. ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ మై ఫేట్ అంటే యూ హ్యావ్ ప్రిఫర్ టు సఫర్ అని చెప్పాను నేను. యువర్ ఆపరేషన్ ఇస్ సర్టన్, ఆపరేషన్ అయితేనే సొల్యూషన్ నీకు. ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ ఆపరేషన్ అని చెప్పా. వెళ్ళలా. 9 నెలల తర్వాత ఆపరేషన్కి వెళ్ళి, రావు యూ టోల్డ్ మీ కరెక్ట్, ఐ హ్యావ్ అండర్గాన్ ఆపరేషన్. You are going to undergo one day you are going to so and so day you are going to undergo operation, then only you will get relief on. అక్కడ ఏమిటవుతుంది, కర్మలో ఏంటి, దే వాంట్ టు సఫర్. యాక్చువల్లీ కర్మది దే వాంట్ టు సఫర్. అందుకని వాడు ఏం చేస్తాడు, నేను ఇది కాదు, నేను ఆల్టర్నేటివ్ వైద్యం ఉంది, దానికి మంత్రం ఉంది, దానికి అవైద్యం ఉంది, లేకపోతే ఇంకో డాక్టర్ మంచివాడు, డాక్టర్ మార్చేస్తాడు, లేకపోతే వైద్యం మార్చేస్తాడు, లేకపోతే వాడు వెళ్ళడు, డబ్బున్నవాడు కూడా వెళ్ళడు. ఎందుకంటే వాడి కర్మది, వాడి బుద్ధి అటే లాగుతూ ఉంటుంది అనమాట. కర్మ డ్రాగ్ చేస్తాం. దే ప్రిఫర్ టు సఫర్ అనమాట. అట్లా అది అనమాట. జూదగాడు ఉంటాడు, డబ్బులు వదులుతానికే వెళ్తాడు. వాడికి వదలకపోతే డబ్బులు సొంతం లేదు వాడికి. అది సైకాలజీ పాయింట్ చెప్తాడు. జూదగాడు జూదానికి ఎందుకు వెళ్తాడు అంటే, వాడు ఈ వాంట్స్ టు లూజ్ మనీ ఇన్ ది కాన్షియస్నెస్. సబ్ కాన్షియస్ లో వాడికి డబ్బులు వదిలితే తృప్తి వాడికి. అందుకని వెళ్ళి అక్కడ డబ్బులు కట్టేసి వస్తాడు. కోడి పంజాలు కానించి హార్స్ రేసుల దాకా వెళ్తారు. కరోడు బొత్తులు కానించి బిచ్చగాళ్ళ దాకా వెళ్తూనే ఉంటారు. కోడి పంజాల నుంచి హార్స్ రేసుల దాకా. ఎందుకంటే సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. దే వాంట్ టు లూజ్ దట్ డే. లూజ్ అయితే కానీ అదే ఇది మనకు కూడా ఉందండి. మనకు కూడా 4 రోజులు పర్చేస్ చేయమనుకోండి, వారం 10 రోజులు మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనకు చెయ్యాడదు. ఏదో ఒకటి వెళ్ళాలి, కొనాలనిపిస్తుంది మార్కెట్కి వెళ్ళి. చిన్నది ఏదన్నా కొనుక్కొస్తాం అనమాట. ఏదో ఒకటి అది మనకి ఉంటుంది ఆ టెండెన్సీ. మీరు గుర్తుపెట్టుకోండి, అది హ్యూమన్ సైకాలజీ. టు స్పెండ్ ఆర్ టు ఇన్వెస్ట్, టు ఇన్వెస్ట్ ఆర్ వేస్ట్ అనే టెండెన్సీ సైకాలజీలో మనకు కూడా ఉంటుంది అనమాట. అందుకని మనకు 4 రోజులు ఏం కొనాం అనుకోండి, 15 రోజులు చాలు. ఏది కొనకపోతే ఏదో బయట పోయినా అటువల్లన్నా కొనుక్కొస్తాం. కొనకపోతే తోచదు, డబ్బులు ఇవ్వాలి వాటికి, ఎవడో వాడికి. అది హ్యూమన్ సైకాలజీ అనమాట. ఇట్లా కర్మ సైకాలజీ ఎన్నో ఉన్నాయి. జ్యోతిష్యులుగా ఉంటే మీరు ఆభావాలన్నీ పక్కన పెట్టి మీరు నిజంగా చదవదలుచుకుంటే చదవండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, చదవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. జ్యోతిష్యం అన్లిమిటెడ్. మీకు టైం లేదనే భయం లేదు, తెలిస్తే చాలు చెప్పండి. ఏది లేకపోతే హోరాశాస్త్రం ఉంటుంది. అది శాస్త్రి గారు మరొక చిన్న సూచన అమ్మా, మీకు బర్త్ టైం లేనప్పుడు ఏడు చేయాలో సిఎస్ రావు గారు, మీరు జన్మ జాతకాన్ని తీసుకొని చేస్తానంటే ఏం చేయాలో సిఎస్ రావు గారు చెప్పారు. బర్త్ టైం లేనప్పుడు మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే హెయిర్ ఆస్ట్రాలజీ. ప్రశ్న సిస్టమ్ ప్రకారము జాతక పరిశీలన చేయటానికి నిపుణత కావాలి. ఆ నిపుణులు ఎవరో మీరు కనుక్కొని వాడి దగ్గరికి వెళ్ళి కేవలం ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఆ క్షణానికి వారి జాతకాన్ని వేసి ఆ జాతకం ప్రకారం మీ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. మనకి బర్త్ టైం తెలియనప్పుడు ఇది బెస్ట్ అప్రోచ్, అది గుర్తుంచుకోండి. తప్పకుండా సార్. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనకి పంచమహాపురుష యోగాలు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు ఈ గ్రహ కూటమిలో శుక్రుడికి మాలవీయ యోగం అంటారు. అంటే ఉన్న గ్రహ కూటమిలో బలంగా ఉన్న ప్లానెట్ శుక్రుడు అని ఇందాక డిస్కషన్ లో అందరు చెప్పారు కదా. సో ఈ కాంబినేషన్ లో పుట్టిన వాళ్ళకి మాలవీయ యోగ అవకాశాలు అంటే బలంగా లగ్నాన్ని బట్టి ఉంటుందమ్మా. అది ఆ మాలవ యోగానికి ఆ లగ్నాన్ని బట్టి ఆ కేంద్రాల్లో ఉంటేనే ఉంటుంది. అది లగ్నాంతో లెక్క వేయాలి యోగాలు. తర్వాత యోగాలు అనేవి దాంట్లో అవయోగం ఉందా చూడాలి. ఇక్కడ ఈ అవయోగం ఏంటి, శుక్రుడి పక్కన రవి కలిశాడు, అయిపోయింది. అక్కడికి కొంత అవయోగానికి అవయోగాలు ఉన్నాయా అవి చూసుకోవాలి. ఆ తర్వాత యోగం ఫలించే టైం వస్తుందా, వీడికి ఏ వయసులో వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. గురుడు లగ్నం అయితే అది ఆ యోగం పోయినట్టేనా సార్? ఆ పోయింది, కానీ ఎంత పోతుంది, బట్టలు డ్రై క్లీన్ చేస్తే ఎట్టా పోతాయి, మామూలు ఇంట్లో ఉతికితే ఎట్టా పోతాయి, ఉతకండా వేసుకుంటే ఎట్టా ఉంటాయి, అంతే. అది పోవటం అనేది అయితే
అంతే. ఈ దోషాలు కూడా, గ్రహాలకు ఉన్న దోషాలు కూడా, గురుడు ఉంటే పోయాడా అంటే గురుడు ఏం డ్రై క్లీనింగ్ కాదు. వాడి పక్కన వీడి పక్కన వాడు ఇంకోటి ఉంటాడు, వాడికి పాడు చేస్తూనే ఉంటాడు. అదేమి రాదు. ఆ గురుడు ఎంత మాత్రం శుద్ధుడు. వీడికి దైవబలం బాగుంటే ఆ గురుడు బాగుంటాడు. ఆ జాతకుడికి దైవబలం బాగుంటే ఆ గురుడు బాగుంటాడు. కానీ గురుడు కేవలం ఉచ్చలో ఉన్నాడు, నీచలో ఉన్నాడు అని గురుడు బలం తక్కువ ఎక్కువ అంటానికి వెళ్ళా. దైవబలం బాగున్న వాడికి, దైవబలం బాగుండాలంటే వాడి బుద్ధి బాగుండాలి. ఆ బాగున్న వాడికి గురుడు ఎక్కడున్నా బాగుంటాడు. అంతే తప్ప గురుడు ఉన్నాడు కనుక నాకు క్యాన్సిల్ అయిపోయిందని అంటే ధైర్యం చెప్పొచ్చు మనం. పాపం ఇబ్బంది ఉన్న వాడికి ఆ ధైర్యం మనం చెప్పొచ్చు. మన పని అది. ధైర్యం చెప్పడం, ఉన్నది లేనిది కలిపి ధైర్యం చెప్పడం మన పని. మహాపురుష యోగా కండిషనల్ గా అప్లై చేసుకోవాలి అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ కండిషనల్ ఇన్ అస్ట్రాలజీ. ఎవ్రీథింగ్ ఈజ్ కండిషనల్. And it is a science of limitations. It is a science of probability, science of limitations. All are probabilities only. Everything is conditional. Subject to your fate. Subject to our fate. థియరీ ప్రకారం మన ఋషులు దేని దానికి ఇంపాక్ట్ చెప్పారమ్మా. యోగాలు దేని ఇండివిజువల్ గా అన్ని చెప్పారు. కానీ కంబైన్ చేసి చెప్పుకునేది మళ్ళీ మనమే చెప్పుకోవాలి. మాలవీయ యోగం అంటే ఏంటో డిఫైన్ చేశారు. శశయోగం అంటే ఏంటో డిఫైన్ చేశారు. ఆ రుచకం డిఫైన్ చేశారు. అది డిఫైన్ చేసినందుకు అది తప్పకుండా యాజ్ ఇట్ ఈస్ గా అప్లై అవుతుందని ఎప్పుడు తీసుకోకూడదు. మళ్ళీ ఆ గ్రహస్థితిని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటి అసలు మీరు గమనిస్తే హోరా శాస్త్రంలో అన్ని ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఇండివిజువల్ గా చెప్పారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్ని దేని దానికే. అవన్నీ కలుపుకొని చెప్పేటప్పుడు మళ్ళీ మనదే వాడుకోవాలి. అందుకే జ్యోతిష్కుడు వచ్చాడు పిక్చర్ లోకి. అసలు అప్పుడే సూత్రాలు పెడితే మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసుకోవడమే కదా. అంటే శుక్రుడికి బలం బాగుంది కాబట్టి ఒకవేళ ఇది అప్లై అవుతుందా అనుకున్నాను. కానీ అసలు ఏది అవ్వకపోవడం అంటూ ఉండదమ్మా. తప్పకుండా అవుతుంది. దాని డిగ్రీ ఆఫ్ అప్లికేషన్, దాని ఇంటెన్సిటీ మారుతుంది, తీవ్రత మారుతుంది. ఇంకా మీరు చెప్పండి మన గ్రహకూటమి గురించి ఏమైనా చెప్తే చెప్పండి. అలా ఏదో ఒకటి చెప్పలేను సార్. ప్రిపేర్ అయినప్పుడు చెప్తాను ఇంకొకసారి. మీకు జ్యోతిర్వాణికి ప్రిపేర్ అయ్యి కాకుండా చెప్పాలి. అది మీరు రెడీ అవ్వండి. మీరు చెప్పాలి. అలా నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా అలాగే చెప్తాను. చెప్పండి. ఇవాళ పొద్దున నాకు 3 వచ్చి ఆ పొద్దున అప్పటికప్పుడే చాట్లు తయారు చేసి పోస్ట్ చేసి మాట్లాడమన్నారు. ఏదో ఒకటి మాట్లాడేసాను. వచ్చేస్తుందమ్మా, మీరు చేయగలరు. మీరు వెనక్కి తగ్గకండి. మీకు మంచి చెప్పండి. దశరథరామయ్య గారు సరే సార్ నుంచి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. దశరథరామయ్య గారా చెయ్యెత్తినట్టుంది. ఇంకా ఎవరైనా మిత్రులు ముందుకు వచ్చి, రామగారు నమస్కారం, వచ్చారా సార్? మీరు మళ్ళీ వెళ్ళినట్టు అనిపించింది. ప్లీజ్ రండి. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి, చూడండి. వస్తుంది. నేను కనపడుతున్నాను సార్. నేను నా జ్యోతిష్యం అంతా మీకు తెలిసినదే. వాన ఎప్పుడు పడుతుందా, ఉరుముల మీద ఎప్పుడు వస్తాయా, ఇలా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఫ్రీడమ్ లేదనిపిస్తుంది సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా నిష్ణాతులు ఉన్నారు, నాకు తెలుసు. సిఎస్ రావు గారు కానీ వీరందరూ ఉన్నారు, శర్మ గారు. అది ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం మనం ఎందుకు ఇబ్బంది, దీనివల్ల మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వస్తుందో, మళ్ళీ లేనిపోని వారు అపార్థం చేసుకుంటే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఇలాంటివన్నీ ఓకే. కానీ ఓవరాల్గా చూస్తుంటే నాకు తెలిసినంతలో, నేను మనిషికి చూడటం లేదు, అవే ఆస్పెక్ట్స్ మనకి తెలుసు కదండి. మనం మామూలుగా జెట్9లో వేసి నేను 4వ తారీఖుకి విజయవాడకి వేసానండి. నా దానిలో విజయవాడ ఉంది, తర్వాత మళ్ళీ చూడలేదు. దగ్గరలో ఉంటుంది కదా అని అది వేశాను సార్. అది ఇక్కడ చూపిస్తున్నదల్లా నార్మల్ చూపిస్తానండి చార్ట్. అది చెప్పగలను. ఏదో విపరీత ధోరణిలో ఏదో జరగబోతోంది అని చూపించడంలా. అదే మీకు ఒకసారి చెప్పాను కదా, ఈ సర్కిల్లో మామూలుగా మనం యాస్పెక్ట్స్ అవన్నీ గీసి, అదే కనుక యాస్పెక్ట్స్ కనుక హార్డ్ యాస్పెక్ట్స్ కనుక ఉంటే అది ఇంకా చార్ట్ ఈజ్ ఇండికేటింగ్ వెరీ ప్లానెట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ ప్లేస్డ్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నదానికి
ఎటు వచ్చి నాకు తెలిసినంతలో అంత ఇదిగా సీరియస్ గా నాకేం కనపడటం లేదు దీనిలో, అందుకని నేను చెప్పకూడదు కూడా, నాకు తెలియదు కూడా దానిలో. ఇది ఇట్ విల్ గో నార్మల్ అనే నాకు అనిపిస్తుంది, ఎందుకనో కానీ 6th సెన్స్ లో చూద్దాం. అందుకని నేను చెప్పలేనండి. అది వానలు అయితే ఉంటాయి సార్, అది చెప్పమంటే చెప్తాను. 4వ తారీఖున మాత్రం వర్షాలు ఉన్నాయి మామూలుగానే, నార్మల్ రైన్స్. మాన్సూన్ ఆన్సెట్ అవుతుందిగా, మనం చెప్పినట్లుగానే చక్కగా ఆన్సెట్ అవుతుంది నార్మల్గానే. వర్షాలు బాగా ఉన్నాయి. అది దాంతో ఇంకా మనం అంతవరకు బాగానే వెళ్తుందనే అనిపిస్తుంది సార్. అంతకన్నా నేను ఇంకా ఏం చెప్పలేను నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిత్రులు ముందుకు రండి. ఏమైనా కొత్త కొత్త విషయాలు మీకు అనిపించినవి చెప్తే అవే కొత్తవి అవుతాయి మాకు. మీరు చెప్పదలుచుకున్నది మీకు పాతదే కానీ మాకు కొత్తది అవుతుంది. కమ్ ఫార్వర్డ్, రండి, ముందుకు రండి, ఇంకా ఏవైనా పంచుకోండి. గురుగారు నమస్తే. చెప్పండి సార్. ఇప్పుడు ఈ గ్రహ కూటమి అనేది వస్తుందని మనం భయపడుతున్నాము. అసలు భయం అనేది ఇంకా దేనికండి? ఎప్పుడైనా వెళ్ళిపోయే వాళ్ళమే కదా. ఇప్పుడు దీని గురించి అవగాహన పెంచుకుంటున్నాం. ఈ భయం పోవటం కోసం ఈ కూటమి గురించి ఏంటో తెలుసుకుంటున్నాం. ఈ భయం అనేది ఆ మృత్యువు గురించే కదా. అదే నా సందేహం అంటే అది అవునో కాదో మీరు అంటే మీరు చెప్పిన స్థాయి వేరు, మనం మాట్లాడుకునే స్థాయి వేరనుకోండి. కాకపోతే కూటమి, గ్రహ కూటమి ఎప్పుడు భయంకరమైంది ఏం కాదండి. గ్రహ కూటమి అంటే గ్రహ శక్తుల కేంద్రీకరణ. ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు అన్ని లైట్లు వేసుంటే ఆ లైట్ల కాంతి కళ్ళు మూసుకుపోతాయి. సో మనం ఆ విజ్ఞానం తెలిసింది కాబట్టి, గ్రహశక్తుల కేంద్రీకరణ తెలుసుకోవచ్చు కాబట్టి, దానికి సాధనాలు ఇచ్చారు కాబట్టి ఋషులు, దాని ప్రకారం ఈ శాస్త్రం ఆధారంగా మనం అవి తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం మార్గదర్శకంగా మార్చుకోవడం. భయపడి ఏదో చేద్దామని, అది అవుతుందని భయపడుతూ కూర్చోవడానికి కాదు. జ్యోతిష్ శాస్త్రం అసలు మనకు ఋషులు అందించింది ఎందుకు అంటే భయపడమని కాదు. ఇలా ఉంటే ఇలా అని భయపెట్టలేదు వాళ్ళకు. అసలు ఋషులు ఎప్పుడూ ఏది భయపెట్టలేదు, మనకి సూత్రాలు చెప్పారు. ఇలా ఇలా కాంబినేషన్ ఉంటే ఇలా ఇలా జరిగే అవకాశం ఉంటుంది బాబు అన్నారు. అలా జరుగుతుంది అని చెప్పలేదు. మళ్ళీ అసలు హోరా శాస్త్రంలో ఋషులు ఎక్కడా ఇలా జరుగుతుంది అని అదేమో ఘంటాపదంగా చెప్పలేదు. అలా జరుగుతుంది అన్నది జరగబోతుంది అన్న సూచన కోసమే చెప్పారు. అందుకే మొదలే చెప్పారు ఇది సూచనా శాస్త్రం అని. ఆ కాంతుల శాస్త్రం సూచనా శాస్త్రం. ఆ కాంతుల ప్రయాణం తెలుసుకునే గణితం ఉంది కాబట్టి గణితంతో వస్తుంది, అంతకన్నా ఎక్కువేం లేదు. ఇది భయపడడం గురించి కాదు. భయపడడానికి ఉత్పాతాలు రాబోతున్నప్పుడు భయపడమన్నారు. భయపడి దానికి తగ్గట్టుగా మళ్ళీ పరిహారాలు చేసుకోమన్నారు. మళ్ళీ దానికి అర్థం మళ్ళీ వేరేగా పరిహారాలు అనేసరికి మనం వేరే శాస్త్రాన్ని ఆధారం చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అడ్వాన్స్డ్ సైన్స్ వస్తుంది. దాంట్లో పరిహారాలకి ధర్మశాస్త్రాలు, వాళ్ళు చేసినటువంటి యజ్ఞ యాగాదులు అవన్నీ వచ్చేస్తాయి. సో ఆ రకంగా మనకి ఈ కూటమి, గ్రహ కూటమి అనగానే భయం పడాల్సిన పని లేదు. కాకపోతే మనం మంచిగా అవుతున్నప్పుడు ఎక్కువ గుర్తుపెట్టుకోం, కొంచెం ఇబ్బందిగా అయ్యేటప్పుడే గుర్తు పెట్టుకుంటాం కాబట్టి అవే ఎక్కువ చూసుకుంటున్నాం కాబట్టి గ్రహకూటం అనగానే భయపడుతుంది. నేను చెప్పాను కదా మొదట్లో, 3 గ్రహాలు గ్రహకూటం ఎప్పుడు నడిచిపోతూనే ఉంటుంది. త్రిగ్రహకూటం ఎప్పుడు ఉండేదే. 4వది వచ్చినప్పుడు కష్టం. ఆ 4వది బాహ్య గ్రహం అయితే, అవుటర్ ప్లానెట్ అయితేనే వస్తుంది అనమాట. అది ముఖ్యమైనది. అదేమీ ప్రాబ్లమాటిక్ ఏం కాదు. భయపడాల్సింది ఏమీ లేదు. దానివల్ల ఏదో భయపడతామని కాదు. మనం అది ఏం జరగబోతుంది, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త పడడానికి అవసరం. అది అంటే ఇప్పుడు మేము 33 kV వాడతాము, 11 kV వాడతాము, హౌస్ లోకి వచ్చి 220 వాట్స్ వాడతాం సార్. ఈ రెండింటిని మనం ఊపిక భయమే లేదు. దేన్ని ఎప్పుడు వాడుకుంటున్నామో అలా వాడుకుంటున్నాం. మన ఇంటి ముందర ట్రాన్స్ఫార్మర్ ఉంటే భయపడతావా? జాగ్రత్త పడతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జాగ్రత్త పడదాం. ఇంకా ముందుకు రండి. మంచి మంచి విషయాలు వస్తున్నాయి, మాటలు అడగడంలోనూ మంచి విషయాలు వస్తున్నాయి. దయచేసి అడగండి, లేకపోతే మాట్లాడదాం. జ్యోతిర్వాణి ధారాపాతంగా వెళుతూ ఉండాలండి. గురువుగారు రామాగారు చెప్పింది వర్షపాతం గురించి, వర్షం గురించి అండి. మనకి మాన్సూన్ ఎలా ఉండబోతోంది అని చెప్పుకొచ్చారు. విజయవాడ కోసం ఇది ఏమి వేరే ప్రిడిక్షన్స్ ఏమీ కాదు, అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పడం ఏంటంటే వారు వేసిన గ్రహ చార్ట్ లో 4వ తేదీ నాడు ఆ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా
పాశ్చాత్య జ్యోతిషం ప్రకారం ఇది నిక్కచ్చిగా నిశితంగా ఏ గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయని వారు వేస్తుంటారు. అది చెప్పుకొచ్చారు. నార్మల్ గా ఉంది అంటే అబ్నార్మల్ గా ఏమీ లేదని అర్థం. అబ్నార్మల్ గా మనం 4వ తేదీ నాడు ఏదో సీట్ల లెక్కింపు ఉంది కాబట్టి ఏదో అబ్నార్మల్ అని మనం అనుకుంటాం తప్ప అలాంటిది ఏం లేదు. మామూలుగా ఆ సీట్ల లెక్కింపుకు జరగవలసిన సంఘటన ఎప్పుడో జరిగిపోయింది. అది 13 మే నాడే జరిగిపోయింది. అది వేరే విషయం. అది కాదు కానీ మనకి నార్మల్ గా మన వాతావరణం ఎలా ఉండబోతోంది, మన మనసుగా అది చెప్పుకొచ్చారు మొదట్లో మన గురువులు. మానసికంగా బాగా అల్లకల్లోలంగా ఉంటాం. దేశమే కావచ్చు, మనమే కావచ్చు. మన జాతకం అయితే మన జాతకంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి జాతక చక్రంలో మన గ్రహ స్థితిని చూసుకోవాల్సి వస్తుంది. ఇలా ఆ క్రమంలో వారు నార్మల్ గానే ఉంది అని చెప్పారు. నార్మల్ గా ఏమీ లేదు అని చెప్పొచ్చు. నార్మల్ గా ఏమి ఉండదు కూడా. ఇంకా చెప్పండి, చేయెత్తారు శ్రీధర్ గారు. నమస్కారం గురుగారు. చెప్పండి. ఈ భయం దేనికంటేనండి నాకు ఒక అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా అది పంచగ్రహ కూటమి షష్ఠ గ్రహ కూటమి వచ్చినట్టు గుర్తు నాకు. ఎందుకంటే మీడియాలో బాగా ప్రచారం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు చిన్న బాబు, ఒక 12 ఏళ్ల బాబు జాతకం వచ్చేసి అందుకే ఇట్లా వచ్చింది, విపరీత నల్లకల్లోలం జరిగిపోయింది ప్రపంచం అంతా అని చెప్పి అప్పుడు ప్రచారం జరిగేసరికి మళ్ళీ పంచగ్రహ కూటమి అనేసరికి జనాలకి మళ్ళీ భయం పట్టుకుంది, ఇంకొకటి ఏదన్నా వస్తుందా. ఈ భయాలని జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకుంటున్న వాళ్ళకి ఇవన్నీ సర్వసాధారణ విషయాలే. అంటే అలా ఉన్నాయి. పుస్తకాలు మనం చదువుకోవట్లేదు కాబట్టి తెలియదు. యూట్యూబ్ల కారణంగా ప్రచారం అయినప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నాం. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ మొదట్లోనే ఉన్నాయి. గురుగారు ఎంవి శర్మ గారు అప్పుడే చెప్పారు. అది మకర రాశిలో గనక ఈ గ్రహాలు శని గురువు గనక కలిస్తే, వాటితో పాటు మిగతా గ్రహాలు వచ్చి చేరితే జగత్తంతా అల్లకల్లోలం అవుతుంది అని శాస్త్రంలో ఎన్నడో రాసి పెట్టారు. అది మనకు తెలియదు. అది నేర్చుకున్నవాడు కాబట్టి అభిజ్ఞ చెప్పగానే అభిజ్ఞ అది వీడియో రాగానే మనం అందరం ఏదో తెలివి వచ్చేసింది మనకి, మా ఇంట్లో ఇలా ఉందని అప్పుడు అనుకున్నాం. మన అజ్ఞానం కారణంగా మనం భయపడ్డాం. ఇది జరగబోతుందని మొదటి నుంచి అంటున్నారు. అప్పటి నుంచి నిజానికి ఈ జ్యోతిషం ప్రకారం చూడాలి, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువైంది. అది మనం అందరం సంతోషించదగిన విషయం. అది జ్యోతిషంలో ఆల్రెడీ ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. మనం నేర్చుకోవట్లేదు అన్ని. మనం అన్నిటినీ నేర్చుకుంటే గానీ తెలుస్తుంది. అన్ని క్లాసిక్స్ లో ఇలాంటి సూత్రాలు ఉంటాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఆ సూత్రాల దాంట్లో కూడా మళ్ళీ ఏ రాశిలో అనేది చాలా ముఖ్యం అండి. పంచగ్రహ కూటమి రాగానే అది అన్ని చోట్ల అన్ని రాశుల్లో ఒకే రకమైన ఇంపాక్ట్ ఉండదు. అది మకర రాశిలో వచ్చినప్పుడే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మకర రాశిలో అవి కూడా అవుటర్ ప్లానెట్స్ మాట. శని గురువు వీళ్ళు కలవాలి, వీళ్ళు రావాలి. శని గురువు రావాలంటే 18 ఏళ్లకు ఒకసారి వస్తారు. 18 కూడా కాదు, 18 ఏళ్లకు ఒకసారి వస్తారు వాళ్ళు ఒక దగ్గరికి. అలాంటివి ఉంటాయి. అవన్నీ మనం చాలా నిశితంగా చూడాలి సార్, నేర్చుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. మనం పైన జాతకంలో 12 భావాలు 9 గ్రహాలు మాట్లాడుతున్నాం తప్ప మిగతా అసలు సైన్స్ ఉన్న సైన్స్ మనం మాట్లాడాలి. మా తపనంతా అదే. మీరందరూ అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే విజ్ఞానం ఎక్కువవుతుంది. ఆ విజ్ఞానపు కాంతులు మన మీద పడ్డాయంటే మనకు వెలుగు ఎక్కువవుతుంది, మన తేజస్సు పెరుగుతుంది. మన తేజస్సు పెంచుకోవాలి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి. థ్యాంక్ యూ సార్. ఇంకా మిత్రులు, ఈ రోజు ఈ ఇతివృత్తం చెప్పే ముందు నేను ఏం ఇతివృత్తం అని ఆలోచించే సమయంలోనే మన గురువు గారు కమలాకర్ శర్మ గారు ఈ పంచగ్రహ కూటమి గురించి సూచన చేశారు. అలా గురు కటాక్షంతో, గురు కృపతో ఇలాంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దాని గురించి చర్చించుకున్నాం. దాని గురించి నేర్చుకోవడం ఏమీ లేదు. కాకపోతే దీనిలో ఉన్న ఆ లోతు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. మనం గట్టునే ఉన్నాం, కానీ లోతు మన ముందున్న సరస్సులో లోతు ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. దయచేసి గ్రహ స్థితిని ప్రతిరోజు గమనించండి. ప్రతిరోజు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది, అహప్రమాణం అంటారు. అహప్రమాణం ఎంత ఉంటుంది, మనం ఏ అయనాంశం వాడుకుంటున్నాం, తర్వాత గ్రహ స్థితి ఎలా ఉంది, ఇది మాత్రం దయచేసి గమనించండి. ప్రతిరోజు గమనించండి. ప్రతిరోజు గ్రహస్థితిని గమనిస్తే ఆ నవగ్రహాలు మనల్ని కరుణిస్తాయి, మనలో మేధస్సును పెంచుతాయండి. అసలు ఆ గ్రహం ఎక్కడుంది, ఆ రాశి ఏ రాశి అని ఈ మాత్రం చూస్తేనే మనకి లోపల వెలుగు నిండుతుందండి. ఆ వెలుగు నిండడం చాలా సులభం. అది నింపుకోవాలి. మనకు అవకాశం ఉంది. అందరికీ తెలియదు.
అందువల్ల చార్ట్ ని ప్రతిరోజు ఉదయాన్నే చూసే ప్రయత్నం చేయండి. ఒక 5 నిమిషాలు చూడండి, ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో వెళుతోంది, ఆ గ్రహాలు ఎలా కలవబోతున్నాయి, ఏం ఎందుకంటే అది ఫిక్స్డే, అది మనకు తెలిసిందే. చంద్రుడు 2.5 రోజులు ఉండాల్సిందే రాశిలో, సూర్యుడు 13.5 రోజులు ఉండాల్సిందే ఒక నక్షత్రంలో. ఇక్కడ ఏ నక్షత్రంలో ఉన్నారు, వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు అనేది దయచేసి గమనిస్తూ ఉండండి. వీలున్నంత వరకు మనం పెట్టుకుంటున్నటువంటి గ్రహ చార్ట్ లో, గ్రహస్థితి చార్ట్ లో సమ్మరీగా, సారాంశంగా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. అది ఒకసారి గమనించండి, చదవండి, ఆ గ్రహస్థితిని గమనించండి, గ్రహస్థితిని పరిశీలించండి, చూడండి. ఒకసారి చూసి గుర్తుపెట్టుకోండి అంతే. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకోటి. ఆ గుర్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ రోజులో మనకి ఎంతో లాభం అవుతుందండి. అందరికీ అది తప్పకుండా అనుభవానికి వస్తుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైనా ఏమైనా అడగదలుచుకుంటే చెప్పండి, లేకపోతే నేను గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని అడుగుతాను. ఎవరో చేయెత్తారు. గురువు గారు నమస్కారం అండి. నా పేరు శ్రీవాణి అండి. ఇప్పుడు ఈ భయపడుతున్నందుకు మనం ఏ దేవుని స్తోత్రం చదువుకుంటే వీళ్ళ భయాలు దూరం చేయవచ్చు, ఎక్కువగా ఏ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంచెం మీరు మీ భావంలో గనక చెప్తే కొంచెం భయం అనేది కొంతమంది ఉపశమిస్తుందేమో అని నా భావన సార్. చాలా మంచి మాట చెప్పారు. మన గురువు గారు ఇప్పుడు తమ ముగింపు జ్యోతిర్వాణిలో చెప్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జ్యోతిష శాస్త్రాన్ని తెలుసుకుంటున్న విద్యార్థిగా మనం దేనికి భయపడకూడదు. మొట్టమొదలు అది మానసికంగా వస్తుంటుంది అప్పుడప్పుడు. తర్వాత గ్రహాలు, రాసులు, శక్తులు ఇవన్నీ కూడా మనం లేనప్పుడు ఉన్నాయి, మనం వచ్చాక ఉన్నాయి, మనం పోయాక ఉంటాయి. అందువల్ల వాటి కారణంగా మనకేదో జరుగుతుంది అనుకోవడం మనం తప్పు. భయపడకూడదు. భయం అనేది అభయం ఉండాలి. అందుకోసం అభయం కోసం మరి ఎవరిని ప్రార్థించాలి? ఆ ప్రార్థించే మనసు కావాలి అనుకున్నప్పుడు, ప్రార్థించే మనసు ఉంది అనుకున్నప్పుడు అభయం కలిగించేటువంటి ఏ దేవునైనా ఆరాధించండి. ముఖ్యంగా మొట్టమొదలు మీరు ఆరాధించవలసింది మీ ఇష్ట దైవతాన్ని. ఇష్టదైవ ప్రార్థన చేయండి ఒకటి. రెండవది మీ పితృదేవతలను స్మరించండి. పితృదేవతలు అంటే మీ వంశంలో, మీ ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలుచుకోండి. పితృదేవత ప్రార్థన చేయండి, అలాగే ఇష్టదేవత ప్రార్థన చేయండి. ఈ రెండు మొదలు ప్రతిరోజు చేస్తే అసలు భయమే ఉండదు, ఆ భయ కారణమే ఉండదు, భయమే కలగదు. మంచి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇవి అనుభవిస్తే కానీ తెలుస్తుందండి. ఊరికే ఎన్నిసార్లు చెప్పినా బుకిష్ నాలెడ్జ్ అనిపిస్తుంది. దయచేసి మీరు అది పాటించండి, ఏమీ అవ్వదు. అసలు జ్యోతిర్వాణిలో పాల్గొంటేనే సగం భయం పోతున్నాం. ఎందుకంటే మనం విశదంగా చూస్తున్నాం, చర్చిస్తున్నాం కదా, ఆ కారణంగా మనకి భయం కలగట్లేదు. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి గురించి డెఫినెట్ గా ఈ సమావేశంలో, ఈ మీటింగ్ లో విన్న తర్వాత మనకి అంత భయం కలగదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అందరికీ ధన్యవాదాలతో గురువు గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. योदेव स्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ज्योतिर्वाणी सभा सरस्वती की హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటి ఒక అంశము ఆలోచనాత్మకంగా దానికి సంబంధించినటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ను మనకు లోకానికి అందించాలనే ధోరణితోని ఈ టాపిక్ ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. వారికి సూచన, బాబాయ్ గారికి, గురువు గారికి సూచన చేసింది అదే అన్నమాట. కొత్తగా ఆలోచనలు ఉంటాయేమో చూద్దాం అసలు అందరివి అని. దానికి తగినట్టుగా మనకు కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఎక్కడి నుంచి వస్తుంటాయంటే, ఒకటి సమాజ సంబంధంగా ఏ మార్పులు వస్తాయి, ఏదైనా మార్పులు ఉంటాయా, అసలు ఉంటాయి. పంచగ్రహమే కాదు, చతుర్గ్రహ కూటం కూడా ఇప్పుడు అక్కడ ఒక్క చంద్రుడిని పక్కకు పెట్టేటట్టయితే మిగిలిన గ్రహాలు ఎక్కువ రోజులు ఉంటాయి అక్కడ. చంద్రుడు ఒక్కడే 2.5 రోజుల పాటు ఉండేవాడు.
ఆ తర్వాత వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి, ఇటువంటి అంశాల మీద మనం ఒక దృష్టి సారించాలి. ఒక జ్యోతిష్కులుగా మనం దృష్టి సారించేటట్టయితే ఎట్లా ఉంటుంది ఏంటంటే, కూటమి అనగానే భయపడాల్సినంత అవసరం ఏం లేదు, కానీ ఎవరు భయపడో ఇంతకుముందు ఏవో అంటున్నారు. దయచేసి ఈ భావాలు పక్క పెట్టండి. జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహాలు ఎప్పుడు ఎవరిని ఏమీ చేయలేదు. ఇదంతా ప్రకృతి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వ్యక్తుల మీద కూడా ఉండే ప్రభావాలు ఉంటాయి, కానీ దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే అన్నీ నెగిటివ్ అనే అనక్కర్లేదు కదండి, పాజిటివ్స్ కూడా చాలా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఫలితం ఉండేటట్టయితే ఇంత వైవిధ్యం ఎందుకు ఉంటుంది? అంతేకాకుండా ఒక నెగిటివ్ జరిగేటువంటి వాళ్ళకి అందరికీ కూడా కామన్ కాదు అది. అందరికీ ఇట్లాగే జరిగి తీరాలని చెప్పేసి నియమం కూడా లేదు. దానికి ఇంకా చాలా కారకాలు ఉంటాయి. కానీ ఇంతకుముందు పెద్దలు ఒక మాట చెప్పినట్టుగా రవీంద్రనాథ్ గారు, సిఎస్ రావు గారు చెప్పారు, ఒకే వైపు నుంచి లైట్స్ అన్ని పడ్డప్పుడు ఒకేసారి కొంచెం అటువైపు తలకాయ తిప్పడం కష్టమే, మరొక వైపు తలకాయ తిప్పుకుంటూ ఉంటుంటాం అన్నది సత్యం. ఏ ప్రభావాలు మన మీద పడుతున్నప్పుడు, ఈ ప్రకృతి మీద పడ్డటువంటి ప్రభావాలు అవి ఒకే రకంగా ఉన్నాయా లేదా వేరు వేరు రకాలుగా ఉన్నాయా? ఈ ప్రకృతి మీద లేదా మన ఇంటి పక్కనే నిలబడ్డాము, 4 రకాల లైట్లు ఒకే వైపు నుంచి పడుతున్నాయి. ఆ 4 రకాల లైట్లు ఫ్రెండ్లీ లైట్లు కనుక అయ్యేటట్టయితే అవన్నీ కలిపి ఒకే లైట్ గా మారుతూ ఉంటుంటాయి, అవన్నీ అనుకూలంగా మారుతాయి. అటువైపు మనం చూడటము చూడకపోవటము ఏదో జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఆ లైట్లే విరుద్ధ భావాలతో కూడుకున్నటువంటి లైట్లు అనుకోండి, ఆ లైటింగ్ వ్యవస్థనే మన కళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ చుట్టుపక్కల వాతావరణం మీద కూడా మనకు ఒకేసారి నా 5 గ్రహాలు ఒకే వైపు నుంచి పడేటటువంటి ప్రభావాల వల్ల ఈ ప్రకృతి ప్రభావానికి గురవుతుంది. ప్రకృతి ప్రభావానికి గురవుతుంది అనగానే మనకు కనిపించే భావన ఏంటి? ప్రకృతి అనగానే ఏదో ఆకాశం కదా, దానికి సంబంధించిన విధానం ఏదో మనకు సంబంధం లేదేమో అనుకుంటాం. పంచభూతాత్మకమైన వ్యవస్థకే ప్రకృతి అని పేరు. కృతము అంటే చేసినది, కృతి అంటే రాయబడింది, ప్రకృష్టముగా రాయబడ్డటువంటి ప్రకృతి అని అర్థం. ప్రపంచము అన్నగానే దాంట్లో పంచస్థితి ఉంటుంది, దాంట్లో పంచభూతాత్మకంగా కలిపిందే ప్రపంచం. మరి ఇటువంటి భావాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచ లేదా పంచభూతాత్మకంతో కలిగినటువంటిది మన దగ్గరే కాదు, మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా ఈ దేని ఎఫెక్ట్ పడుతుంది. అది జలం మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది, అనేక రకాల ప్రభావాలు పడతాయి. పడినది నాకు ఆనందాన్ని కలిగిస్తుందా విషాదాన్ని కలిగిస్తుందా అనేది వ్యక్తిగతంగా వేరువేరుగా ఉంటుంది. అందుకని దాన్ని గమనించడం ఇప్పుడు మనం చేసే పని. ఆ ప్రభావాలు ఈ ప్రకృతి మీద పడ్డప్పుడు ఆ ప్రభావాలు ప్రకృతి కదా, ఇదేదో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ లో మారుతుందేమో దయచేసి అనుకోవద్దు. ప్రకృతిలో నేను భాగమే. ఈ పంచభూతాలు నా మనస్తత్వానికి సంకేతంగా ఉంటాయి. ఈ 5 కలిస్తేనే నేను మనస్సు. నాలో ఆకాశం ఉంది, నాలో వాయువు ఉంది, నాలో అగ్ని ఉంది, నాలో జలం ఉంది, నాలో భూతత్వం పెద్దది ఉంది. ఇన్ని తత్వాలు నాలో కలిసి ఉన్నాయి కాబట్టి నేను ఈ లోకంలో ఇక్కడ బతుకుతూ ఉన్నాను. కాబట్టి ఈ తత్వాలు నా మీద చూపించే ప్రభావం ఏమిటి, నా వ్యక్తిగతమైన జీవితం మీద చూపించే ప్రభావం ఏమిటి, అదేవిధంగా ఈ సమాజగతంగా టోటల్ గా అందరి మీద కలిపి చూపించే ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి సందర్భాన్ని మనం గమనించాలి అనే ధోరణితోని ఈ ప్రత్యేకంగా చూస్తాం. ఒకవేళ వ్యక్తిగతం వైపు దృష్టి పెడతాం అనుకోండి, నేను పైపైన సింపుల్ గా మాట్లాడతాను. ఇంతకుముందు పెద్దలు మాట్లాడినంత లోతుల్లోకి నేను వెళ్ళాను, నాకంత రాదు కూడా. ఉదాహరణకు వృషభ లగ్నం వాళ్ళే, వృషభ రాశి వాళ్ళే ఉన్నారు అనుకుందాం. తమ రాశిలో 5 గ్రహాలు ఉన్నాయి, ఒత్తిడి ఎట్లా ఉంటుంది ఒకసారి విశ్లేషణ చేయాలి. ఇవన్నీ కూడా మనం రాసుకోవలసిన లేదా నోట్స్ గా రావాల్సినటువంటి అంశాలుగా ఉంటుంది. కొద్ది రోజుల్లో ఏదో చిన్నపాటి అనౌన్స్మెంట్ లాంటిది అనుకోండి. ప్రత్యక్షంగా ఒకసారి ఈ పెద్దలందరినీ కూర్చోబెట్టి 1 month 1.5 month లోనూ ఒక ప్రత్యక్షంగా హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహిద్దామని అనుకుంటున్నాను. జ్యోతిర్వాణి అనేటటువంటిది ప్రత్యక్ష సమావేశానికి. ఆ సమావేశం నాడు మనమందరం రాసినటువంటి ఏదైనా ఒక పుస్తకం అంటే ఒక సావనీర్ లాంటిది పెట్టుకొని దాని ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుందాం. దాంట్లో ఇటువంటి అంశాలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుని ఏర్పాటు చేద్దాం. దయచేసి ఆ దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి దయచేసి. సరే, మిథున రాశి వాళ్ళు ఉన్నారనుకోండి, గ్రహాలన్నీ వ్యయంలో ఉన్నాయి కదా. మరి ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉంటున్నప్పుడు ఆలోచించే ధోరణి ఏంటి? అదే ఒక తులారాశి వాళ్ళు ఉన్నారు, అష్టమంలో గ్రహాలు ఉన్నాయి. మరి నవమంలో గ్రహాలు ఉన్నవాడికి అష్టమంలో ఉన్న గ్రహాలు ఉన్నవాడికి తేడాలు ఉంటాయి కదా. ఒక వృశ్చిక రాశి వాడికి సప్తమంలో గ్రహాలని ఉన్నాయి, ఆ వృశ్చిక రాశిని అందరూ చూస్తున్నవి అని చెప్పేసి అని అన్నారు.
షష్టంలో గ్రహాలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంటాడు వాడు? ఇవన్నీ ఆలోచించేటటువంటిది ఒకవైపు అయితే, శని 1/4 అవుట్లుక్ లో మనకు తనున్న స్థానం నుంచి ఈ వెస్టర్న్ ఆస్పెక్ట్ కనుక తీసుకునేటట్టయితే స్క్వేర్ ఆస్పెక్ట్ లో చూస్తూ ఉన్నాడు మిగతా గ్రహాలన్నింటినీ కూడా. స్క్వేర్ ఆస్పెక్ట్ లో శని ప్రభావం వాటి మీద పడుతుంది, 4 గ్రహాల మీద. శని ప్రభావం కుజుని మీద కూడా ఉంది, అది శుభ సూచక దృష్టిలో ఉంది 1/3 ఆస్పెక్ట్. కుజుడు చాలా బలంగా ఉన్నాడు, అగ్నితత్వంలో ఉన్నాడు. శని చాలా బలంగా ఉన్నాడు, వాయుతత్వంలో ఉన్నాడు. మరి వాయువు అగ్నిని చక్కగా ప్రేరేపిస్తున్నాడు. అక్కడ నెగిటివ్ ప్రేరేపణ అయ్యి శని కుజులు కనుక స్క్వేర్ ఆస్పెక్ట్ లో కనుక వెళ్ళేటట్టయితే విపరీతమైన వర్షాలు పడతాయి, మామూలు వర్షాలు పడవు. అక్కడ ఆస్పెక్ట్ అనేటువంటి వాయు ప్రేరితమైనటువంటి తీవ్రమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి ప్రభావాల వల్ల పడేటటువంటి వర్షం బాగా పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అనుకూలమైన ప్రేరణ ఇది. కుజుడు బలంగానే ఉన్నాడు, మేషంలో ఉన్నాడు, ఇది అనుకూలత. మరి అదేవిధంగా శని ప్రభావం మరి ఆ 4 మీద ఉంది కదా. ఆ ప్రభావం ఉంటున్నప్పుడు ఈ వాయు ప్రభావము ఆ 4 గ్రహాల ప్రభావం మీద పడటం వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఉంటే వాతావరణం మీద ఎట్లా ఉంటుందో రామగారు మా అందరికి చెప్పాలి. చెప్తే తప్ప ఈ వర్షం అనేటటువంటిది ఇది ఎక్కడైనా ఏ రూపంలోనే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇస్తూ ఉండాలి. ఇంతేకాకుండా మనకు దేశ గోచారానికి వెళ్ళి చూసేటట్టయితే ఈ రిలేటెడ్ విత్ వృషభ రాశికి సంబంధించినటువంటివి ఉండేటటువంటి దేశాలు ఏంటి, వాటి ప్రభావాలు ఏంటి. మరి అది భూతత్వ రాశికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏమైనా భూకంపాలు వచ్చేటటువంటి అవకాశాలు ఆయా దేశాల్లో ఉన్నాయా? అది చూసేటటువంటి ప్రదేశాల్లో ఆయా గ్రహాలు చూడటం అంటే ఈ వెస్ట్రన్ ధోరణిలో చూసేటటువంటి విదేశాల లోపల ఏమైనా మార్పులు కనపడుతున్నాయా? మానవ ప్రకృతిలో, మనసుల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులతో పాటు ఈ భూ ప్రకృతి, జల ప్రకృతి, వాయు ప్రకృతి ఎట్లా మారుతున్నాయి, ఇది అబ్జర్వ్ చేయటం అనేటటువంటిది మౌలికమైన జ్యోతిషం వైపు వెళ్ళి చూడటం అనేది. అట్లా చూసినప్పుడు మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మన హృదయాల్లో కూడా విషయం, ఓహో మాలో జలత్వం పెరుగుతుందన్నమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ జల వ్యవహారాన్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట, తొందరపాట్లు వ్యవహారాలు ఉండకూడదు, వాయువు ప్రభావం ఎక్కువైతుంది, అగ్ని ప్రభావం పెరుగుతుందన్నమాట అనేటటువంటిది మనకే తెలుస్తుంది అనుకోండి, మనమే జాగ్రత్తగా ఉంటాం. అందుకని గ్రహము అనగానే ఏదో పేరు పెట్టేసేసి మన వాళ్ళు గ్రహానికి గొప్ప పేరు పెట్టారు, దైవభావంతో తీసుకున్నారు. దైవం అంటే అర్థం ఏంటి? అది ఇచ్చేటటువంటి తత్వాన్ని మన లోకానికి ఇచ్చేటువంటి విధానం ఉంటుంది, అది ఇస్తూ ఉంటుంది. అది ఆ విధానంను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేసి దాని ప్రభావం మన మీద ఎట్లా ఉంటుందో ఒక్కొక్కరు గమనించుకోవటం. దేశ గోచార పరంగా, వ్యక్తి గోచార పరంగా ప్రత్యేకంగా ఇటువంటి గ్రహకూటాన్ని గమనించాలి అనేటటువంటి ఒక వ్యూ. వ్యక్తి ఈ 2 రోజులను తీసేస్తే, చంద్రుడి పక్కకు పెట్టేసేస్తే, అమావాస్య గడియలు దాటిపోయి మళ్ళీ కనుక పాటి వచ్చేటైతే చంద్రగ్రహ కూటమి అయితే ఉంది కదా. ఇందాక ఎవరో మిత్రుడు అడిగాడు, సన్యాస యోగాన్ని గురించి మాట్లాడాడు. ఇది బౌద్ధ సన్యాస యోగం అంటారండి. 4 గ్రహాలు ఒకే దగ్గర ఉంటే బౌద్ధ సన్యాస యోగం. ఇందాక గురుగారు చెప్పినట్టు అది సన్యాస యోగం మొదట్లో ఉండేది, అది సన్నాసులుగా మారినటువంటిదే. అందుకనే సన్యాసులు అయినటువంటి స్థితి నుంచి సన్నాసులుగా మారారు కాబట్టి బౌద్ధులను ఈ దేశం నుంచి పంపించేశారు. ఆ తర్వాత అందరూ అట్లా ఉన్నారని లేదు, ఆ స్థితికి కొంతమంది వచ్చారు కాబట్టి, ఆ స్థితి మారారు కాబట్టి. కానీ దీని బౌద్ధ సన్యాస యోగం ఒకే రాశిలో 4 గ్రహాలు కనుక్కుండేటట్టయితే, ఇప్పుడు పుట్టినవాడు ఎట్లా ఉంటాడు గురించి ఆలోచించకండి, పుట్టినటువంటి వాళ్ళందరి మీద ఉన్న ప్రభావాలు ఏంటి అని చెప్పేసి చూడాలి. ఎంతో మందికి ఎన్నో గ్రహాలు ఎన్నో రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం చాలా జాతకాలు చూస్తూనే ఉంటాం. ఇక దీని తర్వాత మనం ఆలోచించాల్సిందల్లా ఒకటి, ఇదే సమయంలో మనకు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు విస్తరించేటువంటి విధానం మీద ఈ గ్రహాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఒకే వైపు నుంచి ఉండటం వల్ల ఆ విస్తరించే విధానంలో కొత్త తుఫాన్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఈ అట్మాస్ఫియర్ ఈ గ్రహాలకు అంత శక్తి లేదా, ఉందా? అది మనం ఇంకా విశ్లేషించి చూసుకోవాల్సిన అంశం. అట్లాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు 4th నాడు రిజల్ట్స్, మన దేశానికి సంబంధించిన విషయం వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చేటటువంటి విధానం ప్రకారంగా వచ్చేటటువంటి కూటముల యొక్క మార్పులు ఒకటి ఏర్పడిపోతున్నాయి.
ఏంటంటే ఎవరికి వస్తాయో వాళ్లకు సంబంధించినటువంటి విధానాన్ని అనుసరించి వేరు రాష్ట్ర ప్రభుత్వాల లోపల ఉండేటటువంటి ఈ చేంజింగ్స్ అన్ని కూడా జరగడం మొదలు పెడుతుంటాయి. ఈ మార్పులకు ఇటువంటివి ఏమైనా కానీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందా అనేటటువంటిది మరొక వైపు నుంచి ఆలోచించాల్సినటువంటి. ఇట్లా వైవిధ్యంతో కూడుకున్నటువంటి విశేషాలు ఇవన్నీ ఇట్లా మనం ఆలోచించుకుంటూ ఒక స్పష్టమైనటువంటి వ్యూను గనక ఈ పెద్దలందరూ మనకు వ్యాసాల రూపంలో అందించేటట్టయితే, ఎందుకంటే 2 మాటల్లో కంప్లీట్ అయ్యే అంశం కాదు, ఇవన్నీ కూడా కొంచెం విశ్లేషణగా చెప్పాల్సినటువంటి అంశం. ఇట్లా గనక మనం విశ్లేషణగా చూస్తూ గత అనుభవాలను గనక గమనించి దీనికి ఆధునికమైనటువంటి అన్వయాన్ని చూసుకుంటూ విశ్లేషణగా మనం ఇచ్చేటట్టయితే తర్వాత తరం మీద అది పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తరం ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఈ తరం లోపల నెక్స్ట్ మళ్ళీ ఏదో చతుర్గ్రహ కూటమో పంచగ్రహ కూటమో కనుక వచ్చేటట్టయితే ఆ కూటంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఈ గ్రహం ఈ విధంగా ఉండటం వల్ల దీనికి ఇబ్బంది లేదు, లేదా దీనివల్ల ఈ ఇబ్బంది ఉంటుంది, ఈ 2 గ్రహాలకు ఇబ్బంది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది, ఇది మనం గమనించేటువంటి స్కోప్ అన్నమాట. గురుగ్రహము శుక్రగ్రహం అవన్నీ కూడా సగం అన్ని రవి ప్రభావంతోనే ఉండిపోయినాయి. రవి ఎక్కువగా ప్రభావితం అయినాడు, అయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాల ప్రభావం అస్సలు లేకుండానైతే ఉండదు కదా. ఆ ప్రభావం కూడా మనం గమనిస్తూ మనము ఫలితాలను విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రాజకీయ విధానం, వర్షపాత విధానం, వ్యక్తిగత విధానం, ఈ మూడిటికి సంబంధించినటువంటి అంశాల మీద మనము ప్రత్యేకంగా ఈ విధానం మీద దృష్టి పెట్టుకుంటూ వ్యాసం రాసుకునేటట్టయితే వేరువేరు రాసుల వారికి ఈ కూటమి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనేటటువంటి వ్యూ ప్రత్యేకంగా గమనించడం. అట్లాగే ఈ భూమి మీద ఉండేటటువంటి భూకంప ఇతర వ్యవహారాల మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది కొంచెం ఆస్పెక్ట్స్. అట్లాగే వర్షపాతం విధానం, ఇప్పుడే మనకు వర్షాలు వస్తున్న సమయం, అంతేకాకుండా మనకు జూన్ 25 ఆ సమయంలో రావాల్సినటువంటి వర్షాలు జూన్ ముందరికి వస్తున్నాయి. ఇటువంటి విషయాన్ని మనం గతంలో కూడా ఒకసారి ప్రస్తావించుకున్నాం. దయచేసి పెద్దలందరూ ఉంటున్నారు కాబట్టి ఒక మాట ఆలోచించండి. ఈ నిరయన వ్యవహారం మన మీద పనిచేస్తుందా, సాయన వ్యవహారం మన మీద పనిచేస్తుందా అనేటటువంటిది ఒకసారి గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. సాయన వ్యవహారం కనుక పనిచేసేటట్టయితే మనము కార్తెలను ఒక 22 రోజుల ముందరకు వేసుకుంటూ రావాల్సి వచ్చేటట్టుగా ఉంది. ఈ ఏది మన సాయన సంబంధంగా మనకు వచ్చేటటువంటి విధానం అంతా కూడా ఈ అయనాంశాన్ని మైనస్ చేసుకుంటూ వెనక్కి వేసుకుంటూ వచ్చేటట్టయితే అసలు మరి ఇప్పటికి రోహిణి కార్తె వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి, మరోసారి రానేలేదు. ఇప్పటికే గతంలో ఒకసారి వర్షాలు పడి వెళ్ళాయి. మరి ఎప్పుడు మనకు ఏది కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది అనడానికి ఈ సంవత్సరానికి ప్రత్యేక రూల్స్ ఉంటున్నాయా, లేకపోయేటట్టయితే అది జనరల్ గా ఏర్పడుతున్నాయా, ఇదేమైనా ముందుకు జరిగిందా, ఈ అంశం మీద కూడా మనకు చూసుకునేటట్టయితే ప్రకృతి యొక్క మార్పును అబ్జర్వ్ చేస్తూ ఉండటం. ఎప్పుడు కాయ వస్తుంది, ఎప్పుడు పండు వస్తుంది, ఆ ప్రకృతిని అనుసరించే మనము ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి అనేటువంటి విషయం ఉంటుందన్నమాట. అందుకని ఆ టైం సెట్టింగ్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు ఫలితాలు చెప్పడం అనేది భవిష్యత్తులో నేర్చుకునేటట్టయితే తర్వాత తరానికి మళ్ళీ కూడా మనం మార్గదర్శనం ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ అంశాలకు సంబంధించిన దాంట్లో ఈ మనం చేసుకోవాల్సినటువంటి పూజలు, పునస్కారాలు, ధ్యానము అనేటటువంటి విధానం వచ్చినప్పుడు లోపం ఉందా గుణం ఉందా అని కాదండి, లోకానికి అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ చేయటం, లోకానికి అందరికీ పక్క పెట్టండి, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకునే ప్రయత్నం చేసుకోవడం అనేది ఆధ్యాత్మికవేత్తలకు సంకేతం. ఆధ్యాత్మిక స్థితి అనగానే మనకందరికీ కూడా ఏదో గుళ్ళలోకి పోయి పూజలు చేసేయటం అనే పదం పడిపోయింది. కానీ గుడికి పోవటం నిజమే, శక్తి చుట్టూ మన హృదయాన్ని తిప్పటం, శక్తి చుట్టూ మనసును తిప్పటం, భూమి సూర్యుని చుట్టూ మనసును తిప్పినట్టుగా, భూమి సూర్యుని చుట్టూ తిరిగి తన శక్తి పెంచుకుంటున్నట్టుగా మన మనస్సును కూడా మనకన్నా గొప్ప శక్తి చుట్టూ తిప్పటం అనే దాని పేరే ప్రదక్షిణం అంటాం. అదే దేవాలయంలో ప్రత్యక్షంగా చేస్తాం, మనసులో పరోక్షంగా చేస్తూ ఉంటుంటాం. ఆ పరోక్షంగా మనసును మనకన్నా గొప్ప శక్తి చుట్టూ తిప్పటం అనేది ఎప్పుడైతే మనం మొదలు పెడుతూ ఉన్నామో మనకు తెలియకుండానే మన లోపల ఒక శక్తి చైతన్యం రావటం మొదలు పెడతాయి. మన మనసు ఎంతసేపు ఉంటుంది, ఎంత నిశ్చలంగా ఉంటుంది, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చలనంతో కూడుకున్నటువంటి విధానం లోపల మనసు ఎప్పుడు కూడా మనకు విజ్ఞానం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ విజ్ఞానం అనేటటువంటిది తాత్కాలికంగా స్పందనాత్మకంగా వ్యక్తీకరణకు మాత్రమే పనిచేసేది అవుతుంది. జ్యోతిష్కులు అక్కడే బలహీన పడుతున్నారు కూడా. ఎక్కువగా శక్తి వచ్చినటువంటి విధానం వచ్చినప్పుడు ఆ శక్తితోని గ్రహాలు, ఇంతకుముందు గురుగారు సోమనాథ శాస్త్రి గారు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు, గ్రహాలు మీ వెంట పడతాయని సాంబశివరావు గారు కూడా అంటున్నారు. గ్రహాలు మన వెంటబడి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత పరిస్థితికి మన శరీరం రెడీ అయ్యి ఉందా, మనం ఏదో యుద్ధం చేస్తున్నామా?
మన శరీరంలో అంత ప్యూరిటీ ఏర్పరచుకుంటున్నామా? ఆ ప్యూరిటీ ఏర్పడితే బాహ్య శరీరానికి ఎంత ప్యూరిటీ ఇచ్చారో అంత శరీరానికి ఎంత, మన శరీరానికి ఎంత. మనసును ప్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలనుకునేటట్టయితే మనసును నిశ్చలంగా ఉంచుతున్నారా, కదిలిస్తూ ఉన్నారా? కదిలిస్తూ ఉంటున్న సందర్భం లోపల అక్కడ గ్రహాలని ఒకవైపు చేరి మనం లాగేస్తున్నా కొద్దీ మన మనసు ఎంత నిశ్చలంగా ఉండాలంటే అంత యుద్ధం చేస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. దాని అపోజిట్ లో పనిచేయాలంటే కళ్ళకు ఎంత కాంతులు పడుతున్నప్పటికీ కూడా ఆ కాంతి వెలుగులోనే తప్పనిసరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ కాంతిని చూస్తూ కూడా మన మనస్సును కాంతి దగ్గర పెట్టకుండా ఉండగలిగే శక్తి మనం సంపాదించుకోవాలంటే ఆ కాంతి శక్తికి మూలమైన కాంతి శక్తి దగ్గర మన మనసును కేంద్రీకరించడమే పూజ, పునస్కారం. దాంట్లో 5 రకాలుగా మనం గతంలో చెప్పుకుంటూ వచ్చాం. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అని చెప్పేసి అని అక్కడ పూజలు, స్తోత్రము, జపము, ధ్యానము, లయము అనేటటువంటి 5 అంశాలుగా తీసుకుంటూ వస్తుంటారు. ఇది 4 తత్వాల సంకేతంగా కూడా చెప్తుంటారు. భూతత్వం వాళ్లకు అదేంటి పూజ విధానం, జలతత్వం వాళ్ళకు స్తోత్ర విధానం, అగ్నితత్వం వాళ్ళకు జప విధానం, వాయుతత్వం వాళ్ళకు ధ్యాన విధానం అనేటటువంటిది ద్వారా మనం తొందరగా అటైన్మెంట్ ఆఫ్ అదే కొంత శక్తి సంపాదన వైపు వెళ్ళొచ్చు అని చెప్పేసి. మన పదాల్లో కూడా చాలా రకాలైనటువంటి దోషాలు వచ్చాయండి. ఆధ్యాత్మికం అనగానే వెంటనే అదేందో దేవుడి చుట్టూ తిరగడం, అక్కడ కూర్చోవటం, పూజ చేసుకోవటం, దీపం ఇటు పెట్టాలని అటు పెట్టాలని ఆలోచిస్తూ కూర్చోవటం, ఇది ఇటువైపు వెళ్ళిపోయాం మనం. ఒక జ్యోతిష్కుడుగా, ఒక విజ్ఞానవేత్తలుగా మనం అట్లా ఆలోచించాల్సినంత అవసరం లేదంటే మీ హృదయాన్ని లేదా మీ మనస్సును నిరంతరము ఒక శక్తి దగ్గర పెట్టి ఫ్రమ్ మల్టిపుల్ థాట్స్ టు వి లీడ్ సింగిల్ థాట్, దెన్ సింగిల్ థాట్ టు థాట్లెస్ ఇటువైపు వెళ్ళాలి. మనిషికి వచ్చే 65,000 ఆలోచనల్లో నుంచి మనం 97% వ్యర్థం అని చెప్పేసి ఎప్పుడైతే మనకు తెలిసిందో ఆ 97% వ్యర్థమైనటువంటి ఆలోచనల ప్రదేశంలో ఏదో ఒక నీ ఇష్టమైన ఒక మాటను పెట్టుకొని ఆ మాట దగ్గరే నిశ్చలంగా కదలకుండా వేల లక్షల సార్లు అదే మాత్రాన్ని జపం చేస్తూ 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 ఉంటున్నామంటే ఈ గ్రహాలే కాదు ఏ గ్రహాలు మనం ఏం చేయము. మనం పోవాల్సిన సమయం వస్తే ఎవడు ఆపడు. కానీ శక్తి బలహీనుడైపోవటం, రోగాన పడిపోవటం, శక్తి సరిగ్గా లేకుండా పోవటం, ఇబ్బందులు పడిపోవటం అనే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం. ఏ గ్రహం ఎక్కడున్నా మనం ఏమీ చేయవు, మన శక్తిని ఇబ్బంది పెట్టవు. శక్తి లేనటువంటి వాడికి అది అనుభవించాలి, శక్తి ఉన్నటువంటి వాడు ఏ గ్రహ వ్యవస్థనైనా అధిగమిస్తాడు. అధిగమించాలన్నా అనుభవించాలన్నా అనేటటువంటిది మనమే నిర్ణయించుకోవాలి. అవి సూచన మాత్రమే చేసి వదిలిపెడుతున్నాయండి. ఏ గ్రహం మనని ఇబ్బంది పెట్టవు. నీ శక్తి లేనటువంటిప్పుడు ఆ గ్రహం ఇబ్బందికరాన్ని నువ్వు అనుభవిస్తావు. శక్తి ఉన్నటువంటి వాడివి అయితే అధిగమిస్తాడు. 2 పిల్లలు, ఒక పెద్దవాడికి ఒక పిల్లవాడికి ఇద్దరికి ముళ్ళు గుచ్చుకుందంటే ముళ్ళు గుచ్చుకున్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, పెద్దవాడు సరే అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇద్దరికీ పాత సమానమే అయినప్పటికీ కూడా తట్టుకోగలిగినటువంటి వాడు దాన్ని అధిగమిస్తున్నాడు, తట్టుకోలేని వాడు బాధపడుతున్నాడు. కాబట్టి మనం కూడా బాధపడకుండా ఉండగలిగే తట్టుకునే శక్తిని సంపాదించాలంటే మన మనస్సును నిరంతరం శక్తి దగ్గర కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. నిశ్చలమైన మనస్సుతోనే ఎక్కువ శక్తిని సంపాదిస్తాం, పరిగెత్తే మనస్సుతోనే సాధించలేం. ఇంకోటి ఏంటంటే జ్యోతిష్కులకు వచ్చేటువంటి మరొక లోపం, ఈ జ్యోతిష్కులు వచ్చినటువంటి 4 ముక్కలను 10 మందికి వెంటనే పంచి ఏదో చెప్పేసేసి నన్ను గుర్తింపు పొందేటట్టు చేసుకోవాలనో, యూట్యూబ్ లో కనిపించాలనో, 10 మంది దగ్గర ఏదో రూపంలో జాతకాలు చెప్పుకోవాలనో బాధలతో వెతికిపోతుంటారు. కానీ దీనివల్ల మన ఎనర్జీ లాస్ చేసుకోవడం. మీరు స్థిరంగా నిశ్చలంగా కూర్చొని జపంలోనో ధ్యానంలోనో ఉండండి, మీ దగ్గరికి ప్రపంచం వస్తుంది, మీ దగ్గరికి ప్రపంచం తిరుగుతుంది, మీ చుట్టూ ఉంటుంది. ఒక విగ్రహం ఒక దగ్గర నెలకొల్పేటట్టయితే ఆ విగ్రహం చుట్టూ ప్రపంచం వచ్చి అక్కడ అది కదలకుండా ఉంది కాబట్టి ప్రపంచం దాని చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. విగ్రహం మన దగ్గరికి రాదు. శక్తివంతంగా విగ్రహంలాగా మనం నిలబడగలిగితే, ఒక రమణుడు ఒక దగ్గర మూలంగా ఉన్నాడు కాబట్టి ఆ మూలంగా ఉన్నటువంటి రమణుడి దగ్గరికి ప్రపంచం వెళ్ళింది. ఇవాటికి రమణుడు బతికేటట్టుగా మనకు ఉన్నాడు. ఆ శక్తి మూలం ఉంది. మనం కూడా కదలకుండా ఉంటే శక్తివంతులం అవుతాం, కదులుతున్నా కొద్ది బలహీనం అవుతాం. మనస్సును కదిలించకుండా ఉండేటువంటి ప్రయత్నం మొదలు పెట్టాలంటానికి ఆధ్యాత్మిక శక్తి సంకేతం. ఈ పంచగృహ కూటాలైనా దేశవ్యాప్త సంఘటనలు ఏమైనా జరగవలసి వచ్చినప్పటికీ కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ నెగిటివ్స్ ఆల్సో సామూహిక ప్రార్థన అని చెప్పేసి గతంలో చెప్పారు. ఈ సామూహిక ప్రార్థన విషయంలో కూడా ఇదే విషయం ఉంటుంది. అందరం కలిసి ఒకే రకమైనటువంటి నిశ్చల స్థితి ఏర్పడితే ఆ శక్తికి ఇతరమైన శక్తులు పక్కా జరిగిపోతాయి అని. ఆ భావాలకు మనం చాలా దూరం అయ్యే భారతదేశం బలహీనమైంది. మళ్ళీ మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని చెప్పేసి భావన చేసుకుంటూ ఈ జ్యోతిర్వాణి సుసంపన్నం చేసినటువంటి పెద్దలు పిఎస్ మూర్తి గారు, అదేవిధంగా మన రవీంద్రనాథ్ గారు, మన ఎంవి శర్మ గారు,
ముఖ్యంగా సిఎస్ రావు గారు, రామా గారు, వీటికి అన్నిటికీ మూలకర్తగా ఉండి అన్నిటిని నిర్వహిస్తున్నటువంటి సోమనాథ్ శాస్త్రి గురువు గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తొందరలో మనం అందరం ప్రత్యక్షంగా కలవటానికి, ఒక సావనీరు రావడానికి అందరూ కూడా మంచి మంచి వ్యాసాలను, మనం మాట్లాడుతున్న విషయాల మీద మంచి దృష్టి సారించి చేస్తే ఒక మంచి సావనీరు వేసుకొని ఆ ఆవిష్కరణ సభలో కలుసుకుందామని నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి.